రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దయాచనంబులు గణనాథేత దయాచనంబులు మిళత్ కాశ్మీర తాంబూల చర్వణ శోణంబులు బ్రహ్మబిందువుల గుప్తంబౌ తదాశీర్వచక్కణముల్ కర్ణమయ్యలర్చ జగతీ కళ్యాణ సారస్వతోల్బణతల్ భారత భారతీ యుగ యుగ ప్రత్యగ్రతల్ దీపులున్. అటువంటి భారతికి నమస్కరించుకుంటూ దేశము, కాలము, పాత్రత అనే 3 ప్రధాన అంశాలు ఉంటాయి ప్రతిదానికి కూడా. ఆ ప్రదేశం ఏమిటి, ఆ సమయం ఏమిటి, దాని పాత్రత ఏమిటి, ఈ 3 పూర్తిగా కుదరడం చాలా అరుదుగా జరుగుతుంది. పాత్రత, కాలము గొప్పదైతే దేశం కుదరదు, దేశం గొప్పదైతే కాలము, పాత్ర కుదరదు. ఇలా ఏదో ఒకటి లోపం వస్తుంది. ఇక్కడ 3 కుదురుకున్నాయని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేశం ఆంధ్ర కుటీర ప్రదేశం. రెండోది, ఈవేళ మనం ఎవరి జయంతి, శత జయంతి శ్రీకారానికి సభా ప్రారంభం చేసుకుంటున్నాము, ఎవరి 33వ వర్ధంతి చేసుకుంటున్నాము, వారు మా మధురాపతుల వారి ఆడబడుచు భర్త. ఆయన ఈ ఢిల్లీకి రాజామని పల్లిపాలానికి ఒక ఓటరు మాత్రమే. ఇటువంటి ఒక మంచి సందర్భం. వారి అమ్మాయి వైజయంతి, మేము తరచు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అమ్మాయి ఫోన్ చేయగానే వైజయంతి అంటే శత జయంతి అండి. అమ్మాయి చాలా బాగుంది, తప్పకుండా అలా చేద్దాం అని చెప్పి నేను అనుకున్నాను. ఇది చాలా ఆనందంగా ఉంది. ఒకటి, ఈవేళ విశ్వగురువు అయినటువంటి కృష్ణుడి జయంతి, కృష్ణాష్టమి అని చెప్పి వాళ్ళు నిన్న జరుపుకున్న వాళ్ళు కొందరు, అవన్నీ మనకు అనవసరం. ఈవేళ మనం కృష్ణ జయంతి, పరమ భాగవతోత్తముడైనటువంటి మన ఉషశ్రీ గారి వర్ధంతి, శత జయంతి ప్రారంభం, ఇవన్నీ కుదిరే ఈవేళ. ఈ అంచేత ఆత్మీయులైనటువంటి సమావేశం ఇది. మామూలుగా ఒకరుంటే సభ, ఇద్దరుంటే మహాసభ అని వేళకోళం ఆడుతూ ఉంటారు. అటువంటి ఏం కాదు. ఉన్నవాళ్ళు 10 మంది ఉన్న మంచి విద్వత్తు ఉన్నవాళ్ళు, పండితులు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, పెద్దలు వచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మరి ఈ వేదిక తాలూకు ఒకానొక అసౌకర్యం వల్ల ఏ వక్తని ఆ వక్త వేదిక పైకి పిలుస్తాం, వారు ప్రసంగిస్తారు. చేత ముందుగా వైజయంతి గారిని మాట్లాడమని కోరుతున్నాను. అయితే వైజయంతి గారు మాట్లాడే ముందు జ్యోతి ప్రజ్వలన చేయవలసిన పని ఉంది. అది పెండ్యాల కామేశ్వరరావు అని నా బాల్యమిత్రుడు, అంటే ఒకే బెంచి మీద మేము కూర్చుని చదువుకున్నటువంటి వాడు. అతని భార్య ఇద్దరు ఆ జ్యోతి ప్రజ్వలన ప్రారంభిస్తారు. వైజయంతి ప్రారంభించే ముందు వైజయంతి గురించి 2 పరిచయ వాక్యాలు. అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టుగా ఆ పురాణ పండవారి ప్రసిద్ధమైనటువంటి సాహిత్య నేపథ్యం గల వంశంలో పుట్టిన ఆమె ఉషశ్రీ సాహిత్యంతో పాటు ఇతర సాహిత్యకారులందరినీ కూడా ప్రపంచానికి పరిచయం చేసేటువంటి చాలా గొప్ప ప్రయత్నం చేస్తుంది. చాలా గొప్ప వాళ్ళని అందరినీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా, గొల్లపూడి మారుతిరావు వాళ్ళ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళని కూడా ఒకసారి మళ్ళీ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళ నేపథ్యం చేసి చెప్పి చాలా గొప్ప సాహిత్యోపకారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆమె. మన ఆంధ్ర కుటీరం గురించి ఒకసారి ఇది కూడా ఒక గంట ప్రోగ్రాం కదమ్మా, 1 గంట రికార్డ్ చేసేవిడే ప్రసారం చేశారు. చేత వైజయంతి తర్వాత సాక్షిలో చాలా 10-15 ఏళ్ళు సాక్షిలో పనిచేశారు. వేరు పత్రికల్లో ప్రముఖ స్థానంలో పనిచేసి
ఇంక విరక్తి కలిగి సొంతంగా భార్యాభర్త ఇద్దరు కూడా జర్నలిస్టులు. సుబ్రహ్మణ్యం గారు ఆయన, వాళ్ళు ఇద్దరు జర్నలిస్టులు. చేత సాహిత్యపరంగా చాలా విశేషమైనటువంటి కృషి చేసి ప్రచారం చేస్తున్నటువంటి ఆ దంపతులకు అభినందిస్తూ వైజయంతి గారు వచ్చి తన ప్రసంగం చేయవచ్చు. ఒక సంప్రదాయాన్ని కొనసాగించడం అనేది గొప్ప సంగతి. ఇప్పుడు మేము చేస్తున్న పని కూడా అదే. అంత సమర్థనం కాకపోవచ్చు, కానీ దాని వారసత్వ సంపద ఏదైతే ఉందో అది కాపాడుకోవడమే ప్రధానమైనటువంటి ఎజెండా మనకి. అది మీరు సమర్థవంతంగా పోషిస్తున్నారు, నేను చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డాక్టర్ కాళ్ళకూరి శైలజ గారు మా పక్క బాటల నుంచి నేను ఇక్కడికి రావడమే ఆలస్యమైందేమో, కానీ కాకినాడ నుంచి ఆవిడ ఇక్కడికి అంత సులువుగా వచ్చారు. ఆశ్చర్యంగా ఉంది. చేత ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడమంటలేదు, మీరు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తానమ్మా. కంగారు పడిపోతుంది. అంచేత ఇప్పుడు కళైమామణి డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. ఆయన చాలా సహృదయుడైనటువంటి గొప్ప మనిషి, మంచి మానవుడు, ఆయన ఆప్తుడు. పూజ్యులు దాట్ల దేవదాన రాజు గారికి, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారికి, మధునాపంతుల చలపతి గారికి, అలాగే ఉషశ్రీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందే నేను ఇష్టంగా అమ్మ ఫోటో తీసుకోవచ్చని అడిగాను, హ్యాపీగా తీసుకోండి అంది. మా ఆవిడికి పంపించాను, ఆవిడ చాలా సంతోషపడి గ్రీటింగ్స్ పెట్టేసింది నాకు. అందరికీ ఇక్కడ ఆశీన్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఉషశ్రీ గారి గురించి మాట్లాడమని సార్ అడిగినప్పుడు నాకు భయం వేసింది. నేనేం మాట్లాడానండి అని. ఏదో ఒకటి మాట్లాడండి అన్నారు. ఎవరు ఎక్స్ వై జెడ్ పేర్లు చెప్పండి, ఏదో నెట్లోనూ కొట్టేసి 4 మాటలు మాట్లాడేస్తాను. కానీ మనిషిగా నాలో ఇంకిపోయాడు ఆయన. ఇప్పుడు నా గురించి నేనే మాట్లాడుకోవాలి. ఆ చారిత్రక విభాత సంధ్యలో ఆయన ఆ రేడియో ప్రసంగాలు చేయకపోతే ఒక తరం నాశనం అయిపోయేది. మేము రక్షింపబడ్డాం. అలా వింటూ ఉండిపోయాం. నా మాటలు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. ఏమైపోయేవాళ్ళం ఆయన లేకపోతే. కాలం మలుపు తిప్పుకునే ప్రతిసారి తన సంరక్షకుడిని అదే సృష్టించుకుంటుంది. ఆయన్ని కాలమే సృష్టించింది, మమ్మల్ని రక్షించింది. ఆ గొంతులో ఏమి గంధపు గనులు ఉన్నాయి సార్. ఆ మార్ధవం, ఆ ఆర్ద్రత, ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? నేను మాట్లాడితే ఎక్కువసేపు మీరు వినరు, కానీ ఆయన మాట్లాడితే గంటలు 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 విన్నాం. ఐఎమ్ వెరీ సారీ. నన్ను సార్ ప్రేమకు ఆహ్వానించారు, బట్ ఐ హ్యావ్ నో వర్డ్స్. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు. ఒక తరం ఒక జనరేషన్ని ఆయన కాపాడాడు. నా మాటలు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, ఐఎమ్ సారీ. కానీ ఆయన ఒక జనరేషన్ కాపాడాడు. ఆయన్ని కాలమే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో సమయానికి వస్తారు. అలా ఆయన వచ్చాడు. ఆయన చేయాల్సిందంతా చేశాడు. కానీ తను ఎప్పుడు తన పేరు చెప్పుకోకుండానే నిష్క్రమించాడు.
రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. పెద్దలందరికీ నమస్కారం. నిజానికి పెద్దలందరికీ నమస్కారం. నిజానికి వాళ్ళ ప్రసంగం వీళ్ళు మాట్లాడతారన్నట్టుగా వేశారు కాబట్టి రెగ్యులర్ ప్రసంగంలా కాకుండా ఇందాక మాస్టర్ అన్నారు కదా, భాస్కర్ రెడ్డి గారు చాలా విషయాలు విడిచిపెట్టారు అన్నారు కదా, అలా విడిచిపెట్టిన విషయాలు నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఒక అసాధారణ ప్రతిభావంతుడి తాలూకు బహుముఖీనమైన ప్రజ్ఞ గురించి ఇంతవరకు వేరువేరు కోణాల్లో మనందరూ మాట్లాడుకున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారి అమ్మాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సాహిత్యం గురించే మాట్లాడతారేమో అనుకున్నాను, కానీ చాలా ఆశ్చర్యంగా ఆవిడ అలా మాట్లాడడం చాలా బాగుంది. తండ్రిని అంతలా అంటే నాకిద్దరు ఆడపిల్లలు, నాకు నిజంగా చాలా ఆనందం ఇస్తుంది అనమాట. ఇంతలా తండ్రిని తలుచుకుంటారా ఆడపిల్లలు, నేను చాలా ఆనందించాను. నేను నిజంగానే చాలా నాకు కన్నీళ్ళు కూడా వచ్చాయి మీరు మాట్లాడుతుంటే. నాకు అది గొప్ప విషయం. ఉషశ్రీ గారు అనగానే మీరందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే అక్కయ్య గారు శైలజ గారు చెప్పారు, మీరందరూ భాస్కర్ రెడ్డి గారు అయితే తాదాత్మ్యం చెందారు, మీరందరూ విన్నారు లైవ్లో. అయితే నేను చాలా చిన్నపిల్లవాడిని కాబట్టి ఉషశ్రీ గారిని రేడియో ప్రసంగాలు జరుగుతున్నప్పుడు లైవ్లో విన్న అదృష్టవంతుడిని కాదు నేను. అయితే గురువుగారు చెప్పినట్టుగా మా తాతగారు పురాణ పండ రాజేశ్వరరావు గారు అమలాపురం దగ్గర సమనస్సులో ఉంటారు. మా తాతగారు ఇంకా సజీవులుగా ఉన్నారు, వరకు 97 సంవత్సరాలు ఇప్పుడు. కాబట్టి ఉషశ్రీ గారి ప్రస్తావన వచ్చారు. మా నాన్నగారు దత్తత అవ్వడం వల్ల మేము అవధానాలు అయ్యాం. నిజానికి విషయాలు చెప్దాం అనుకోలేదు, కానీ గురువుగారు చెప్పారు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే రాధాకృష్ణమూర్తి గారి భార్య మా పిన్ని గారు ఆడపడచండి, గొల్లపురోలు శ్రీరంగ సాయి శర్మ గారి వాళ్ళ అక్కయ్య గారు కదా. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మేము సెలవులకు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు రావడం, మేము ఎక్కువగా ఉషశ్రీ గారి తాలూకు ప్రస్తావనలు ఆ విషయాలు నిరంతరం చర్చకు వచ్చేవి అన్నమాట. ఆ రకంగా నేను నేరుగా ప్రసంగాలు వినకపోయినా అనేక సందర్భాల్లో అనేక పర్యాయాలు ఉషశ్రీ గారి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. సరే, ఇక అసలు పాత్రలోకి వచ్చేస్తాను. నేను ఒక బహుముఖీనమైన ప్రజ్ఞావంతుల విషయంలో తీసుకున్నప్పుడు నాకు పదే పదే తలెత్తే సందేహం ఏమిటంటే, మనందరికీ తెలిసిందే ఒక కవి శతాధిక గ్రంథకర్త అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆనంద సోమసుందర గారు అనగానే మనకి వజ్రాయుధం ఒక్కటే గుర్తొస్తుంది. మిగతా వాటిలో ఏముంది అనేది చర్చకు రాదు. ఇది పుస్తకాల విషయం అయితే ఒకే సాహిత్య రంగంలోనే విభిన్న ప్రక్రియల్లో కృషి చేసిన వారి విషయంలో కూడా ఇది అన్యాయమనాలా న్యాయమనాలా అది కూడా జరుగుతూ ఉంటుందేమో అనుకుంటా. ఇప్పుడు తిలక్ కథకుడిగాను కవిగాను రెండిటా కూడా సవ్యసాచి అయినప్పటికీ మనం మార్కులు వేయడం మొదలు పెడితే 60% కవిగా తూగుతాడు, 40% కథకుడు అవుతాడు. వాళ్ళ కృషిలో కానీ అభినవేశంలో కానీ ఏమాత్రం ఎక్కువ తక్కువలు ఉండవు. అయితే సమాజం ఎందుకు వారిని ఒక ముద్ర వేసి విడిచిపెడుతుంది, లేదా ఒకలా ఎందుకు మాత్రం గుర్తుపెట్టుకుంటుంది అనే ప్రశ్న తలెత్తినప్పుడు నేను ఆలోచిస్తే నాకు 2 అంశాలు స్ఫురించాయి. ఇవి జస్ట్ ప్రతిపాదనలు మాత్రమే, నా తాలూకా ఇది ఒక కుటుంబ సమావేశం లాంటివి కూడా పంచుకుంటున్నాం అంతే. నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, ఒకటి పాఠకులు లేదా ప్రేక్షకుల తాలూకు ఆసక్తి ఒకటైతే, 2 సమాజం తాలూకు అవసరం అని నేను అనుకుంటా. ఈ మొదటి ఆసక్తి ఏమిటంటే, ఇప్పుడు మన ఎదురుగా దేవదానం రాజు గారు ఉన్నారు, వారు కవి కథకుడు. ఇప్పుడు శైలజ గారు ప్రభును దేవదానం రాజు గారిని పరిచయం చేయమంటే వాళ్ళు మొట్టమొదటి ఏమంటారంటే, వీరు ప్రసిద్ధ కథకులు యానాల్లో ఉంటారంటారు, వాళ్ళు కథలు రాస్తారు కాబట్టి. నేను దేవదానం రాజు గారిని పరిచయం చేయాలంటే బహుశా నేను వీరు మంచి కవి అనే అంటాను నేను, ఎందుకంటే నా తాలూకు ఆసక్తి అది. ఇక 2వ అంశం అవసరం. దీని గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మంచి భాస్కర్ రెడ్డి గారు మంచి మాట అన్నారు, ఒక తరాన్ని ఆయన చేశారు అని చెప్పారు కదా. సమాజం తాలూకు అవసరం అంటే సమాజం ఎవరు కావాలనేది వెతుక్కుంటూ ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టేస్తుంది. అది అప్పుడు తప్పనిసరిగా ఆ సంతృప్తి పరచడం కోసం వ్యక్తి
మిగతా వాటిలన్నింటినీ ప్రాధాన్యతలు తక్కువ ఇచ్చి ఆ కుర్చీలో నిండుగా అమరిపోవడం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంటాడు. బహుశా నేను అనుకుంటాను ఉషశ్రీ గారు ఒక గొప్ప కథకుడిగాను, ఒక పద్య కవితగా, సంస్కృత ఆంధ్రాల్లో చాలా అసాధారణమైన పండితుడైన వాడు మనకి ఈ తరానికి ఒక పురాణ ప్రవచనం చేసే వ్యక్తిగా, ఒక ధర్మ సందేహాలకు అద్భుతమైనటువంటి సమాధానాలు ఇచ్చే వ్యక్తిగా, ఒక వక్తగా మాత్రమే ముందుగా లేబుల్ కాబడ్డానికి ఇదేమిటంటే సమాజం ఆ అవసరాన్ని ఆయన రూపంలో తీర్చుకుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే గొప్ప మాట ఇందాక నుంచి ఎవరు చెప్తారేమో అనుకున్నాను, లేదు కాబట్టి నేను శనగన నరసింహస్వామి గారు గొప్ప మాట అన్నారు. ఆంధ్రదేశంలోని ప్రతి గృహాన్ని నైమిష తపోవనంగా మార్చేసిన ఇంద్రజాలకుడు ఉషశ్రీ అన్నారు అనమాట. కాబట్టి ఆంధ్రదేశం కూడా కాదని మనం ఇంకా విస్తృతం చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడున్న ప్రతి లోగిలిని కూడా నైమిష తపోవనంగా మార్చేసిన వాడు ఉషశ్రీ. అయితే ఇందాక నేను ఈ కథల గురించి ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే తెలుగు అకాడమీ వారు తెలుగు కథానిక అని ఒక పుస్తకం వేశారు. పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు రాస్తే దానికి పోరంకి దక్షిణామూర్తి గారు దానికి సంపాదకులుగా ఉన్నారు. వారు ఏం చేశారంటే యుగ విభజనలాగా తెలుగు కథని తరాల వారీగా ఒక విభజన చేస్తూ 3వ తరానికి చెందిన ప్రసిద్ధమైన కథకుల్లో ముళ్ళపూడి వెంకటరమణ, బేనాదేవి, మధురాంతకం రాజారాం, ఈ సరసన పోరంకి దక్షిణామూర్తి, పోలాప్రగడ సత్యనారాయణమూర్తి, ఉషశ్రీ, డాక్టర్ చామర్తి కనకయ్య అని చెప్పి వాళ్ళు ప్రస్తావించారు. అంటే అంత అసాధారణ ప్రజ్ఞ కలిగిన కథకుడు ఉషశ్రీ. ఏం రాశారు కథల్లో అంటే ఇందాక వాళ్ళ అమ్మాయి చెప్తే ఒక మాట అన్నారు, మగ దురహంకారం అనేది మా నాన్నగారిలో లేదు అని మాట అన్నారు. నిజంగా కళ్యాణి అనే ఒక కథ గురించి చెబుతూ ఈ ఇందాక చెప్పిన అకాడమీ వాళ్ళ పుస్తకంలో ఒక మాట రాశారు, ఉషశ్రీ గారి మాటలే. ఎంత ప్రగతి సాధించినా స్త్రీకి పురుషుని ఆలంబన అవసరం అవుతుంది. ఇక్కడ దాకానే ఆపేస్తే మగదురహంకారం ఉందేమో అనుకుంటాం మనం. చూడండి కంటిన్యూషన్, స్త్రీకి పురుషుని ఆలంబన అవసరం అవుతుంది. పురుషాధిక్యము, స్త్రీ విమోచన అనే నినాదాలకు దూరంగా కొన్ని లక్షల కుటుంబాలు పరస్పర గౌరవాలతోనూ అనురాగాలతోనూ హాయిగా బ్రతుకుతున్నారు. సమస్యలన్నీ సంస్కృతి లేని మనుషుల మధ్య. కాబట్టి ఆ అనురాగంగానే దాన్ని ఏమనాలి, అర్థం చేసుకునే తత్వం ఉన్న చోట ఈ ఇజాలు ఇవి ఇలాంటివి ఏం అవసరం లేదనమాట. ఇక్కడ సంస్కృతి అనే పదాన్ని ఆయన వాడినటువంటి అర్థం ఇది. సంస్కృతి లేని మనుషుల మధ్య సమస్యలన్నీ వస్తాయన్నమాట. కాబట్టి అలాగే సాహిత్యాన్ని కూడా చాలా దగ్గర నుంచి అధ్యయనం చేసిన వ్యక్తిని నేను. 1988లో మనుచరిత్ర వచన ప్రబంధం వచ్చింది ఉషశ్రీ గారు. దాని ముందు మాటలో ఆయన ఏం రాశారు అంటే అసలు సాహిత్యంలో వచ్చినటువంటి పరిణామక్రమం అంతటి గురించి ఒక్క పేరాలో ఆయనకున్నటువంటి బాధనంతా వ్యక్తం చేశారు ఆయన. అంటే సాహిత్యంలో వచ్చినటువంటి మార్పులు ముందు వాటిని ఏ విధంగా మింగేశాయి. ఆయన అంటారు చూడండి, 100 ఏళ్లుగా ఈ జాతి పద్య గద్యాత్మకము రస నిర్భరము అయిన కావ్య ప్రబంధ పఠన పాఠనలను తృప్తిపడి తలెత్తుకు తిరిగింది. 3-4 దశాబ్దుల క్రితం ప్రభవించిన భావకవులు తత్పూర్వ రచనా సర్వస్వాన్ని తెగతిట్టిపోయేగా వారిని అనుసరించి వచ్చిన అభ్యుదయ కవులు భావకవిత మీద దుమ్మెత్తిపోశారు. వీరికంటే 10 అడుగులు దాటిన దిగంబర విప్లవ కవివీరులు తమకు కవితా కల్పవృక్షం చూపిన వారి మేడల పునాదులు పెళ్లగించడానికి పలుగుపార చేతపట్టారు. పర్యవసానంగా నిన్న మొన్న కన్ను తెరిచిన వారికి ఈ జాతిలో కవిత్వం అంటే అసహ్యం పెరిగింది. ఇందుకు కారణం పాఠకులు కాదు, కవులే. కవిత్వం మీద జుగుప్స కలిగించిన కవుల వెంటబడిన వారికి భారతము అవసరం లేదు, మనుచరిత్ర అక్కరకు రాదు. ఇది 1988 అంటే ఇంక వారు మరణించిన తర్వాత మరణానంతరం ప్రింట్ అయిందండి ఇది ఉన్నారు. అంటే చూడండి వారి తాలూకు వేదన అనమాట. అంటే చివరి వరకు జీవితకాలం సాహిత్యాన్ని అవగాహన చేసుకుని దాంతో నడిచిన వ్యక్తి తాలూకు ఒక వేదన అనమాట ఇదంతా. అంటే సాహిత్యంలో వచ్చిన మార్పు పట్ల పెద్దలు పడినట్టు వేదన అనమాట. ఇక నేను ఈ కథల గురించి 4 మాటలు చెప్తాను, ఎందుకంటే విషయం ఆ పేర్లన్నీ కూడా చాలా
చెప్పాం కదా, ప్రాచీన సాహిత్యం పట్ల కానీ ఒక సంప్రదాయవాదిలాగే కనిపిస్తారు మనకు. విశ్వనాథుల వారి కథల్లాగే అనిపిస్తాయి ఉషశ్రీ గారి కథలు చూసినప్పుడు. వారు పెట్టిన శీర్షికలన్నీ కూడా సంస్కృత ఉంటాయి, వాటికి లోతైనటువంటి అర్థాలు ఉంటాయి. మొదటి నాకంటే ఈ కథలు ఎక్కడ దొరికాయంటే మన కథానిలయం వెబ్సైట్లో చాలా కథలు ఉన్నాయి, వాటిలో 22 మాత్రం పీడిఎఫ్లు దొరుకుతున్నాయి. అభిధ అనేటువంటి ఒక కథ. అభిధ అనే పదానికి పేరు, చిహ్నము అని మొదలు అర్థాలనే కదా. కొత్తగా పుట్టిన పాపాయికి ఏం పేరు పెట్టాలి అనే చర్చ జరుగుతుంది కదా, దాని మీద నడిచినటువంటి కథ అనమాట. నేను కథలు ఇవేం చెప్పదలుచుకోలేదు, అవి సమకాలీనతకుంటి ప్రాసంగిక గురించి ఇవేం మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ ఒక పరిచయం అనమాట, రేఖా మాత్రమైన పరిచయం. ఆయన కథకుడు అని కూడా చెప్పాను కాబట్టి ఆ రంగంలో తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని ఇవి ఉన్నాయని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. తర్వాత అమరా నిర్జరా దేవ అనేటువంటి శీర్షికతో ఇవి, అదే శీర్షికతో వారం వారం ఒక సన్నివేశం లాంటివి అనుకోవచ్చు, కథలు కాకపోవచ్చు. అంటే కథ అనే ఒక నిర్వచనానికి ఒక లక్షణాలు రాసుకుంటే ఆ పరిధిలోకి రాకపోవచ్చు, కానీ ఇవి శీర్షికలు, కాలమ్స్ లాంటివి అనమాట. ఈ టైటిలే చూడండి, నాకే అర్థం కాలేదు. నేను పెద్దవాళ్ళని ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పారు ఇవన్నీ దేవతల యొక్క నామాలు అమరకోశంలో ఉంటే అమరా నిర్జరాదేవ శ్రదసా విబుధాశ్వర అని. కాబట్టి ఇలా అనమాట. అంటే మా తరం వాళ్ళకి ఏంటంటే శీర్షికలు కూడా పాఠాలే మాకు. ఈ ఇందాక చెప్పారు కదా, ఇంట్లో చెప్పులు పోయిన పాదుక పట్టాభిషేకం అని, అలా చాలా మనకి చాలా విషయం. అంటే ఈయన కథ అర్థం కావాలంటే మనకి చాలా పురాణాలు తెలియాలి. ఆయనకి నాకు మధ్య ఒక లవ్ అఫేర్ నడిచిందని కథానాయకి చెప్పడానికి కూడా అప్పట్లో మా ఇద్దరి మధ్య బెలహనీయం సాగిందని వస్తుందన్నమాట. అది బెలహనీయం అంటే ఏంటో మనకు తెలియాలి. అంటే ఇలా చాలా సమాచారం లోతుగా ఉంటుందన్నమాట. అంటే ప్రతిపదార్థం పద్యానికే కాదు, ఉషశ్రీ గారి కథలు కూడా చెప్పించుకోవాలి కొన్ని చోట్ల మనం. అలాగే పురాణ పాత్రలా కల్పిత పాత్రలైన, అలాగే ఎవరో జగత్కారుడు అనేవాడు వస్తాడు, ఆ జగత్కారుడు మళ్ళీ పెట్ట కథలోకి వెళ్ళిపోతారనమాట, జగత్కారుడి కథ అని చెప్పి. ఇలా ఈ అమరా నిర్జరా దేవ అనేవి 3 వారాలు. అలాగే ఇయం గేహే లక్ష్మి, ఇదో కథ అనమాట. లక్ష్మి ఈ కథ బహుశా 57 ఆ ప్రాంతంలో వచ్చిందంటే నేను అప్పటికే స్త్రీలు ఈ ఉద్యోగాల్లోకి రావడము, స్త్రీ ఉద్యోగం చేయడం అంటే పూర్తి గృహిణిగా కాకుండా ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఇక్కడ వేస్తే కుటుంబంలో వచ్చేటువంటి కొద్దిపాటి లోటుపాట్లు ఏముంటాయి, ఆ కష్ట సుఖాలు ఏ రకంగా ఉపయోగం అవుతుంది, ఏ రకంగా ఇబ్బంది కుటుంబం ఎదుర్కొంటుంది, ఆర్థిక పరంగా కొంత నిలదొక్కున్నప్పటికీ పిల్లల యొక్క బాగోగులు చూసుకోవడం, ఇవన్నీ చర్చకు పెడతారన్నమాట కథ. అంటే ఒక 60 సంవత్సరాల క్రితమే ఈ చర్చించినటువంటి కథగా నాకు ఇయం గేహే లక్ష్మి అనే కథకు వస్తుందన్నమాట. అలాగే ఇందులో ఒక సైకలాజికల్గా చూడండి ఎంత బాగుంటుందంటే, వాడు చాలా ప్రేమగా ఉండేవాడే, ఒక రోజు రాత్రి ఇంటికి వస్తాడు, ఈవిడ మీద చిరాకు పడుతూ ఉంటాడు, ఆ పిల్లల్ని విసుక్కుంటాడు. అన్నీ అయిన తర్వాత తీరా ఏమిటంటే వాడి దగ్గర డబ్బులు ఉండవు. మన్నాడు పిల్లాడికి పుట్టినరోజు అనమాట. ఆవిడ రేపు పిల్లాడు పుట్టినరోజుని చెప్పడం వీడు ఇష్టపడ్డ, వీడికి తెలుసు. ఎందుకంటే పుట్టినరోజు అంటే బట్టలు తేవాలి, ఏవో తేవాలి, అవి తెచ్చే స్థితి వీడికి లేదు. అంటే సాధారణంగా డిఫెన్స్ మెకానిజంలో మనం ఏం చేస్తామంటే ఒక పని చేసే సంసిద్ధత మనకు లేనప్పుడు అది వినడానికి కూడా మనం ఇష్టపడం, వేరే దాన్ని మొత్తం ఖండింగ్ చేస్తాం అనమాట. అసలు ఆ మాట రానివ్వకుండానే అలగడము లేని కారణం ఉండదన్నమాట. కాబట్టి ఇలాంటి కథ రాయడానికి ఆ మనస్తత్వం కూడా బాగా ఎరిగినటువంటి ఒక గొప్ప నాలెడ్జ్ అనమాట అనిపించింది ఇది. అంటే వెతుక్కుంటే అన్నీ మనకు దొరుకుతాయి. అలాగే చాలా అంటే చూడండి, అప్పట్లో ఈ పత్రికలకు కూడా ఇప్పటికీ నడుస్తుంది అది. రేపు ఎల్లుండో పత్రిక వస్తుంది అనుకుంటాం, తీరా చూస్తే వాళ్ళు ఫోన్ చేసి ఎవరో చాలా ప్రసిద్ధులైన వారు ఎవరో ఒక వ్యాసం పంపుతానన్నారని అనుకున్న వారం లేట్ అవుతుందనే ఉంటాయి కదా. ఇలాంటి అనుభవాలని కథల్లో చూపించేశారు. ఆ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు అయితే లత దసరా సంచికి బైండింగ్ అయిపోయింది ఏమిటని అడిగితే, ఏ నువ్వు ఏదైనా రాస్తున్నావా అంటే, పత్రిక అంతా పూర్తి అయ్యేసరికి ఏ కవి సమ్రాట్ నుంచో విమర్శ వ్యాసము, మల్లంపల్లి శర్మ గారి దగ్గర నుంచి చారిత్రక రూపమో రావడం అని పేర్లతో సహా అన్నమాట. అంటే చాలా బాగా అది, అంటే ఇప్పుడు మనం ఇన్నేళ్ల తర్వాత కానీ ఆ మల్లంపల్లి శర్మ గారితోనూ కవి సామ్రాట్ గారితోనూ అవన్నీ తెలిసిన వాళ్ళందరూతో ఉన్నవాళ్ళు ఆ కాలంలో చదివినప్పుడు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో కదా అనిపించింది అనమాట నాకు ఆ కథ. అలాగే మధ్య మధ్యలో చూడండి పేర, ఇంత సరళంగా దారుతున్న కథలో ప్రళయకాల ప్రభూత ప్రచండ నిలవేగ తీవ్ర సంచలిత సంక్షుభిత సాగరోత్తుంగ తరంగ శిఖర తాడిత ప్రతాడిత బాల రసాల శాఖల ఊగిసలాడిపోయింది భామతి శరీరం సర్వస్వం. ఇది కథలో చివరి పేరు అనమాట. ఇలా ఇంక తర్వాత ఒక్క 10 నిమిషాలు అనే ఒక కథ, నా ప్రసంగం కాదు, కథ పేరు ఒక్క 10 నిమిషాలు. ఇందులో ఏమిటంటే ఈ కథ చదివిన తర్వాత అనిపించింది నిజంగా ఎంత హాయిగా జీవితాలు ఉంటాయా, బహుశా ఒక 60 ఏళ్ల క్రితం అలా ఉండేవేమో అని.
ఏం లేదు, ఒక ఆదర్శవంతమైన కుటుంబం అంతా అయిపోతుంది, ఆవిడ కాఫీ తెచ్చిస్తుంది, వాడు డల్గా ఉంటాడు, రోజు ఉండేలా ఉండడు. ఆ వివరణ కూడా చాలా బాగుంటుంది. ఆయన ఆఫీస్కి పంపడం, పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఈవిడ కుట్లు అల్లికలు నేర్చుకుంటుంది, భోజనం చేస్తుంది, కాసేపు పడుకుంటుంది, పక్కింటి అమ్మాయి వస్తుంది, సంగీతం నేర్పుతుంది, కాఫీ తాగుతుంది, పిల్లలు వస్తారు, పలహారం పెడుతుంది. ఇది రోజు దినచర్య అంతా చెప్తారనమాట. కథ ఏమి ఉండదు, ఆ దినచర్య అంతా నడుస్తూ ఉంటుంది. అంతా ఒక రోజు ఆయన ఎప్పుడులా ఉండడు, ఏమిటని అడుగుతాడు, రాత్రి అని చెప్తాడు, నా ఉద్యోగం పోయింది అని. ఆ ఉద్యోగం పోయిందంటే పోన్లండి, చదువుకున్న వాళ్ళకి ఏముంది, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అంటారు, కథ అయిపోతుందంటే. నిజంగా ఇంత హాయిగా మనం బ్రతకగలుగుతున్నామా ఈరోజు అనేది ఈ కథ. ఇలా చాలా సరళంగా, ఇందాక చెప్పిన కాన్ఫ్లిక్ట్ ఏమీ లేకుండా చాలా సరళంగా ఈ కథ నడుస్తుంది. అలాగే కాళీ హైమవతి శివాత్రనేయని ఇంకో కథల తాలూకు ఆ సిరీస్ పేరు అనమాట, రాజేశ్వరి అష్టకంలో వచ్చేటువంటి మాట. అలాగే నాకు ఇవి డౌన్లోడ్ చేసి చదువుకోవడం వల్ల నేను పొందిన మరొక ఆనందం ఏంటంటే, అంటే డీవియేషన్ అనుకొని చెప్తున్నాను, ఈ కథల మధ్యలో అప్పటి తాలూకు ఈ తల రంగుల గురించి, పౌడర్ల గురించి, స్నోల గురించి, వాటి తాలూకు అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ వాటి ధరలు అవి చదువుకోవడం కూడా నేను చాలా ఆనందించాను. ఎందుకంటే ఒక 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం పుస్తకం చదువుతుంటే నేను అలా కూడా చాలా ఆనందించానండి. తర్వాత కొత్త దీపం అనే కథ. ఈ కథ లాంటివి టైటిల్ వేరుతో ఒకే రకమైన ముగింపుతో 2 కథలు ఉన్నాయి. మరి ఈ కథ కొత్త దీపం కథలో ఏంటంటే, వాడు చాలా మంచివాడే, వాడికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు. ఇంటికి వస్తాడు, వాడే వడ్డిస్తాడు, భార్యకి తినిపిస్తాడు, పప్పు తింటాడు, కూర తింటాడు, చారు నోట్లో పెట్టుకోగానే వాడికి తుప్పేసేవేంటే నెత్తిని కొట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు 2 నెలల దాకా రాడు. వచ్చేటప్పుడు రాగానే చేతులు పట్టుకుని నన్ను క్షమించిన అలాంటి దుర్మార్గుడు, నేను రాక్షసుని క్షమాపణ కోరతాడు. మళ్ళీ పిల్లలకి అన్నీ తెస్తుంటాడు. ఉట్టిన కోపం, అంటే కోపం తాలూకు ఎలా ఉంటుంది పరాకాష్ట. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇవి ఇంతలోనే అర్థం. కథ ఇలా తీసుకువెళ్తూ ఎండింగ్ మనం చాలా ఆశ్చర్యపోతాం అనమాట. ఒకరోజు రాత్రి వాడు వచ్చి అలా భోజనం ఎంతో ఏం చేస్తాడంటే, పెట్టెలోంచి దస్తావేజులు తీసి భార్య చేతిలో పెడతాడు. నేను మరలా వెళ్ళిపోతున్నాను, నాకున్న దుర్వ్యసనాలకి, ఈ అలవాట్లకి నేను ఎప్పుడు ఎలా కాలం చేస్తానో తెలియదు. అప్పుడు ఎవరైనా ఇంటి మీద వస్తే అప్పులున్నాయంటే నమ్మకు, నేను ఎక్కడా రూపాయి కూడా అప్పు చేయలేదు, నాకున్న ఆస్తుపాస్తుల వివరాలన్నీ ఇవిగో, కాబట్టి నాలాంటి వాడు నీకు ఎప్పటికీ కూడా మరలా సరైన వాడు కాదు, కాబట్టి నేను చాలా రాక్షసుడైనటువంటి భర్తని అని వాడుకునే యావదాస్తిని భార్యకి ఇచ్చి వెళ్ళిపోతాడు. కోపం ఉండడం అనేది ఏంటంటే, వాడి కోపం పట్ల వాడికి ఎరుకు ఉండడం అనే పాత్ర తీర్చిదిద్దడం గొప్ప విషయం. చాలామంది కోపం వాళ్ళకి వాడి కోపం విషయం తెలియదు. కాబట్టి ఎరుకు ఉన్నవాడు కొంతవరకు వాడి వలన నష్టం తక్కువ ఉంటుందన్నమాట. నేనేమంటానంటే, ఇప్పుడు మనం మేడం గారు చెప్పినట్లుగా పర్సనల్ డెవలప్మెంట్, విజయానికి ఎడ్మిట్లు, ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం మాతరం, కానీ వేరు రూపాల్లో చదువుతుంటే ఒక 60 ఏళ్ల క్రితం ఇవన్నీ ఒక వ్యక్తి సాధారణమైన కథల్లో చూపించడం అనేది చాలా గొప్ప అధ్యయనం ఉన్న వాళ్ళ మాత్రమే సాధ్యం అవుతుందన్నమాట. ఇలాంటి కథ మరొకటి ఉంది, అది మృదువజ్రం కథ. మృదువజ్రం కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. అలాగే చిలకా గోరింకలు కథ కూడా, ఇది కూడా అంతే, అంతా నడుస్తుంది. రాత్రి భర్త వచ్చిన తర్వాత ఏమిటి ఇవాళ ఉత్తరాలు రాలేదా అంటాడు. ఒక ఉత్తరం వచ్చిందండి అంటుంది. ఆ ఉత్తరం ఏమిటంటే, మామగారు ఏదో అప్పు చేస్తాడు, ఇల్లు వేలం వేసే పరిస్థితి వస్తుంది. ఆ అమ్మాయి అంటుంది, అదేంటి మామగారు ఎప్పుడు ఇలా ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నట్టు చెప్పలేదు అంటే, మా నాన్న ఎప్పుడు అంటే నిండుకుంటలే. చాలామంది అక్కడ మాట అంటారు, యథాతథంగా ఇప్పుడు నేను అండర్లైన్ చేయలేదు, చెప్పలేను, కానీ పైకి చాలా ప్రశాంతంగా కనిపించే వ్యక్తుల లోపల చాలా బాధ అందరూ బయటకు వ్యక్తం చేయరు, ప్రశాంతంగానే కనిపిస్తూ ఉంటారు అంటాడు. ఆ అమ్మాయి ఏం లేదు, ఆయన బయటకు వెళ్తూ ఉంటే చంద్రహారం తీసి చేతిలో పెడుతుంది, కథ అయిపోతుంది అంతే. ఇలా అన్నమాట. ఇక తెర వెనుక అనేటువంటి ఒక కథ కానీ, జస్ట్ మీకు ఏమేమి అంశాలు స్పృశించారో ఆ కాలంలో, ఇవి కాక చాలా 100 కథలు రాసి ఉండొచ్చు నాకు తెలియదు. మల్లె మీద మమకారం, ఇది ఒక మంచి కథ అండి. ఇది ఈ కాన్సెప్ట్ మీద తర్వాత కాలంలో అనుకరణ అంశాలు తక్కువ వచ్చాయి అనుకుంటున్నాను నేను. ఏం లేదు, వాడికి మల్లె మీద మమకారం అంటే మల్లి చెట్టే, మల్లె అంటే పేరేం కాదు, అక్కడే పుడతాడు, వాడికి మల్లి చెట్టుతో ఒక ఆడుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ ఇల్లు వేలం వేసి మొత్తానికి అప్పులు తీర్చలేక ఆ ఇంటిని విడిచిపెట్టాల్సి వస్తుందన్నమాట. వాడు బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ రాత్రితో భార్య చెప్తుంది, ఒక్కసారి దిగండి, ఈ రాత్రితో మనం ఈ మల్లిని మర్చిపోవాలి, రండి మొత్తం పువ్వులన్నీ కోసి పారేసి పక్క మీద జల్లుకుందాం, రేపటి నుంచి సరోజిని ఇంట్లో దొంతరి మల్లి పాన్పు అంటుందన్నమాట. అంటే అక్కడ కూడా దొంతరి మల్లి ఉంది. అంటే అంటే జనరల్గా ఏమవుతుందంటే, ఇలాంటి సన్నివేశాలు అయినప్పుడు ఇంటిలో కూడా పోరెక్కు ఉంటుంది.
కానీ ఉషశ్రీ గారి కథల్లో ఇంటి పోరు లేదు ఎక్కడా కూడా. భర్త ఆ, భర్త ఏంటంటే వాడు ఫెయిల్ అయినప్పటికీ ఇంత కోపిష్టి వాడిని ప్రతి భార్య భరించింది. వాడు దివాలా తీసినప్పటికీ భార్యలు వాళ్ళ చంద్రహారాలు ఇచ్చేశారు. అలాగే వాడు ఇల్లు నమ్మేసుకున్న పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయిని బాధపట్టలేదు, రేపటి నుంచి పువ్వులు ఉండవని. సరోజిననే వాళ్ళ ఇంట్లో ఆవిడ ఆల్రెడీ అద్దెకుండడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది కాకపోతే అక్కడ దొంతరమల్లు ఉంది అని చెప్తోంది అన్నమాట. ఇంతలా నిజంగా ఇల్లు ఇంత బాగుంటే తర్వాత మృదువజ్రం గురించి చూసుకున్నాం కదా ఇందాకటి కదే. హేమంత తుషార బిందు సందోహాచ్ఛాదిత ప్రసూన దళాల ఆమె పెదవులు కనిపిస్తున్నాయి. ఇలాంటివి ఉంటాయి మధ్యలో అన్నమాట. తర్వాత లాకలోకాయి అని ఒకటి వచ్చింది. ఇది ఒకే వాక్యం లాకలు. ఇప్పుడు మన టీవీ 9లో కథనాలు ఉంటుంటాయి చూసారా, ఏదో ఒక దాని గురించి చెప్పి వాళ్ళు అలా అలా అల్లేసి అలా అలా గంటల సేపు చెప్తారు కదా. 60 ఏళ్ల క్రితమే రాశాడు లాకలోకాయి అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడి గురించి ఐక్యరాజ్యసమితి ఏం చేస్తుంది, ప్రపంచ ప్రజలు ఏమనుకుంటున్నారు వాడి గురించి అని అలా ఒక కంటిన్యూస్గా 2 పేజీలు రాశారన్నమాట. తర్వాత వడగోత పిందెలు, ఇది కూడా మంచి కథ. వడగోత పిందెలు కథ ఏమైనా పొరపాటు అని చెప్తే కరెక్ట్ చేయండి. అంటే వీటిలో కూడా వేలూరి వృషశ్రీ అనే పేరుతో కొన్ని కథలు ఉన్నాయి, వృషశ్రీ జూనియర్ పేరుతో కొన్ని కథలు ఉన్నాయి. నేను పూర్తిగా పురాణ పండ సూర్యనారాయణ దీక్షితులు అన్న వృషశ్రీవే చేసి పెట్టాను అన్నమాట. కథాలు నేను ఉన్నాయి. ఇక వడగోత పిందుల కథ తీసుకున్నప్పుడు ఇది మంచి కథ. ఒక డాక్టర్ గారికి వారి స్నేహితుడు ఢిల్లీ నుంచి భార్యని ప్రసవ సమయంలో వాళ్ళ మిత్రుడు డాక్టర్ కాబట్టి బాగా చూసుకుంటాడని పంపుతాడు. ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ ఆ కాన్పులోనే బిడ్డ చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆవిడ చాలా ఎర్రబెత్త అయిపోతుంది, చాలా దాని నుంచి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుందన్నమాట. ఈ డాక్టర్ గారు చాలా సంయమనంగా ఉంటాడు, చాలా చెప్తాడు. ఈ కథలో ముగింపులో ఏమిటంటే అందరూ ఆవిడని ఓదార్చలేని పరిస్థితిలో ఉంటారు, ఆ నర్సు మాత్రం ఓదార్చగలుగుతుంది అనమాట. ఇంకా చివరి దశలో ఆవిడ ఏముంటుందంటే ఒకటే మాట, ఈ వడగోత పిందులు కథ అందుకే పెట్టాడనమాట. కాపు పట్టే ప్రతి చెట్టు అంటే నీకు ఇంకా వయసు అయిపోలేదమ్మా, ఇంకెందరినో కనొచ్చు, నువ్వు ఇబ్బంది పడకు దీనికి అని చెప్తూ, కాపు పట్టే చెట్టు ఉండగా కాయ రాలిందని బాధపడవచ్చునా అనేవాడు మా నాన్న, కాబట్టి నువ్వు బాధపడకమ్మా, మళ్ళీ ఈ నాటికి మీరెక్కడే గుమ్మడి పండంటే బిడ్డనెత్తుతారు అంటుందన్నమాట. అంటే ఒక భరోసా ఎలా ఉంటుంది, జరిగిపోయిన దానికి ఓదార్చడం కన్నా కూడా భవిష్యత్ ఆశాజనకంగా చెప్పినప్పుడు ఏ మనిషి అయినా శాంతం తొందరగా పొందుతాడు. కాబట్టి మళ్ళీ ఈనాటికి మీరు ఎక్కడే గుమ్మడి పండంటే బెద్దెత్తారని నర్సు ఆశ్వాసం ఇచ్చేటాడు, కాబట్టి తేలిక పడుతుంటారు. ఇలా ఒక ముగింపులో చాలా గొప్ప విషయం. తర్వాత విద్యాదీక్ష పేరుతో ఈ కచిదేవయ్య అనే కథ అంతా విద్యాదీక్ష అనే పేరుతో మరలా రాశారు. ఇది సరే. ఇలా చాలా కథలు, ఒక 22 కథల దాకా నా దగ్గర ఉన్నాయి. ఇందాక మేడం గారు చెప్పినా కూడా నేను నోట్ చేసుకున్నాను, అవి కూడా నెక్స్ట్ టైం ఈ పెళ్ళాడే బొమ్మ గురించి అది కూడా నేను చదువుకుంటానండి. తర్వాత అలా ఓవరాల్గా చూస్తే వీరి కథలో నాకు అనిపించింది ఏంటంటే మధ్యతరగతి కుటుంబ జీవనంలో ఉండేటువంటి ఒక మాధుర్యం, ఈ ఇవన్నీ. అలాగే మగవాడి దాష్టీగాన్ని చాలా ప్రేమగా సహించగలిగే స్త్రీ పాత్రలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగాలు, స్త్రీల ఉద్యోగాలు, ఈ శీర్షికలు ఇవన్నీ కూడా అనిపించాయి. కాబట్టి ఇదంతా కేవలం 33వ ఉషశ్రీ గారి వర్ధంతి సభ, శత జయంతి సమారోహ సభ అధ్యక్షత వహించుతున్నటువంటి రాసిపెట్టిన అధ్యక్షులు ఆంధ్రీ కుటీరానికి మధునాబంధు సత్యనారాయణమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, సాహిత్యాభిమానులు అందరికీ నా నమస్కారాలు. భాస్కర్ రెడ్డి గారు ఎమోషనల్ అయిపోయి, అసలు మేము అది గుర్తుకు తీసుకున్నాం. ఒకప్పుడు ఏదైనా 2 మాటలు మాట్లాడేటప్పటికి ఎమోషన్ అయిపోయి మేము మాట్లాడకుండా చూసేవాళ్ళం. అది ఈవేళ భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ అది జ్ఞాపకం చేశారు. అందరికీ రేడియో లేని రోజుల్లో మా ఇంట్లో రేడియో ఉండేది. అది కంపెనీ పేరు టెలిరాడ్. ఆ తర్వాత ఆ టెలిరాడ్ ఏమైందో, ఆ టెలిరాడ్ అనే కంపెనీ ఇంకా ఇతర ప్రొడక్షన్ ఏమైనా చేసిందో నాకు తెలియదు, కానీ ఆ రేడియోకి మా ఇంట్లో సాయంకాలం అయ్యేటప్పటికి 40 మంది యువకులు వచ్చేవారు, కుర్రోళ్ళు. ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మా ఫాదర్ చేత ఒక కొబ్బరికాయ కొట్టించి దానికి
రేడియోకి పసుపు కుంకుమలు రాసి నమస్కారాలు చేయించి అప్పుడు భారత్ పాకిస్తాన్ యొక్క క్రికెట్ని అందరూ మంచి ఇదిగా చూసేవాళ్ళం. ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా అక్కడ వాద్య సంగీతమో, కార్మికుల కార్యక్రమమో, ధర్మ సందేహాలు, వార్తలో, మాటలో, పాటలో, సంక్షిప్త శబ్ద చిత్రాలు, బాలానందమో, ధర్మ సందేహాలు ఏదో ఒకటి ఆ రేడియోలోంచి వినపడుతూ ఉండేవి. గొప్ప గొప్ప స్టాల్వర్స్, మహామహులు, బాలాంతరపు రజనీకాంతరావు గారు, బుచ్చిబాబు, ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు, యంత్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. ఎలా ఉండేదంటే ఒక ఆకాశవాణిలో పనిచేసేవాళ్ళు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అనమాట. ఎట్లాగంటే సినిమా యాక్టర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అనేది ఒక ఆడు ఆహార్యం, వాచకం, అభినయం వాటితోటి మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించేటువంటి వ్యవహారం. అట్లాంటిది ఉషశ్రీ గారికి కూడా ఉంది. ఎందుకంటే ఆయన మన కళ్ళ ముందు కనిపించడు. మనం ఆ హావభావాలు ఏంటో మనకు తెలీదు. ఆయన యొక్క హావభావాలని అన్నిటినీ కూడా మనం ఆ కంఠంలోంచే మనం చూస్తాం. నేను అనుకుంటాను ఈనాటి ఆధునిక ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవచనకర్తలకి ఒక మార్గదర్శి, స్ఫూర్తి ఉషశ్రీ గారే. ఎందుకు చెప్తున్నానంటే ఇందాక నేను ఇక్కడికి వచ్చే ముందు యూట్యూబ్లో ఉషశ్రీ గారిని కాసేపు విన్నాను. వింటే పుట్టి భారతాన్నే చెప్పలేదు ఆయన. ఈ ఎంతమంది కౌరవులంపు భీష్ముడిని కాకేసి పిలిచి దుర్యోధనుడు ఎన్నాళ్ళలో నువ్వు మన శత్రుముఖను చంపేయగలము, నాశనం చేయగలము అని అడిగినప్పుడు నెల్లాళ్ళు అంటాడు భీష్ముడు. నెల్లాళ్ళలో ఫినిష్ చేసేద్దాం అంటాడు. అది భీష్ముడు మాట. తర్వాత ద్రోణుడు అంటాడు, అతను నెల్లాళ్ళు అంటాడు. తర్వాత పాండవుల దగ్గరకు వచ్చేటప్పటికి కృష్ణుడు అడిగితే భీముడు కూడా ఏదో చెప్తాడు, ఒక నెల్లాళ్ళనో ఇదాళ్ళ. కర్ణుడేమో 5 రోజులే అంటాడు గడువు. ఇది చెప్తూ చెప్తూ ఉషశ్రీ గారు ఇందాక నాకు ఏం చెప్పారంటే, నేను ఏమన్నానంటే మరి నేటి రోజుల్లో ఉండేటటువంటి ఈ బాంబులు వాటితోటి అమెరికా వాళ్ళు, రష్యా, అప్పుడు అమెరికా రష్యా మంచి ప్రత్యక్ష ప్రచ్ఛన్న దీంతో ఉన్నాయి కనుక వాళ్ళు మొత్తం ఆఖరికి ఇండియాతో సహా నాశనం చేసేటటువంటి ఆయుధాలు ఉన్నాయని మళ్ళీ మన లౌకిక సమకాలీన వ్యవహారాల్లోకి ఆయన తీసుకొచ్చారు. ఇది మనం ఇప్పుడు చాగంటి గారో లేకపోతే ఎవరో ఆ పురాణాల్లో ఏముందో అది చెప్తారు. దాన్ని లౌకిక వ్యవహారాలకు అన్వయించి చెప్పడం ఉషశ్రీ గారిలో నేను పొద్దుట విన్నదానిలో చూశాను. ఉషశ్రీ గారిది మనలాంటి గొంతుకే. అయితే ఆ గొంతులో ఒక విరుపు, ఏ మాటని ఒక ఉచ్చైస్వరంతో పలకాలి, ఏ మాటని కిందకి దించి మాట్లాడాలి. నాయన అంటారు ఒక మధ్యలో. భీష్ముడిని గురించి చెప్తున్నా, మరొక పాత్రల గురించి చెప్తున్నా, రెండో వాడితో సంభాషణ మొదలెట్టినప్పుడు నాయన అనే పదం ఎక్కువ వాడడం ఉందండి. ఏమండి వైజయంతి గారు? నాయన అనడం అనేది, అది కూడా అనడం కూడా ఒక మాడ్యులేషన్, అది అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఒక విలక్షణమైనటువంటి గొంతు. నిజానికి ఆ గొంతుని అనుకరించడం కష్టం అనుకుంటాం, కానీ సాధన చేస్తే మిమిక్రీ ఆర్టిస్టులు ఉషశ్రీని గొంతుని దింపేశారు. అద్భుతంగా ఆయన గొంతుని అట్లా పెట్టేశారు. నిజంగా నాకు మిమిక్రీ ఉషశ్రీ గారి గురించి చేయాల్సి వస్తే ఈ ప్రసంగం అంతా ఆయన గొంతుతో చేసి ఉండేవాడిని. కానీ నేను మరి మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు కనుక. కానీ
ఆయన చదివి ఈసారి వచ్చి సభకి ఎవరైనా ఆయన మిమిక్రీ ఆయన చేసే వాళ్ళని పట్టుకుని ఆయన చేత 2 మాటలు మాట్లాడి ఆ సభకి ఒక గొంతుని తెచ్చిపెడితే బాగుంటుందని ఒక సూచన ఇస్తున్నాను. చాలామంది ఉంటారండి. విచిత్రం ఏంటంటే నాకు భారతం కథ మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి హరికథలు లేకపోతే బుర్రకథలు వాటి ద్వారా భారతంలోని కథలు చాలా తెలుసు. తెలుసున్నా ఈయన భారతం చెప్తుంటే ఎందుకు వినాలనిపిస్తుంది? ఇప్పుడు ఏదైనా మీకు తెలుసుంది మా మనరాలను కాకేసి నేను ఏదైనా ఒకసారి 2వ సారి చెప్తే బోరు అతలు పోవడం అంటది. తెలిసిన కథనే ఆయన నోట్లోంచి వినడం అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యవహారంగా ఉంటుంది అన్నమాట. అందులో మొట్టమొదటిసారి మామూలుగా ఏదో శనివారం నాడు ధర్మ సందేహాలను మొదలెడితే అడిగిన ప్రశ్న అడిగిన వాళ్ళని సంబోధిస్తూ ఆయన నాయన అంటూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, చివరిలో ఒక 5 నిమిషాలు ఉట్టినే భారతం గురించి కూడా 4 మాటలు చెప్పడం స్టార్ట్ చేశారు. అది నెమ్మదిగా ఏమైందంటే ఆదివారం నాడు ఒక అరగంట ప్రోగ్రాం కింద కూడా మారిపోవడం జరిగింది. తరువాత ఇది చిన్నప్పుడు ఎవరో మామూలుగా చెప్పారంట, నేను చదివాను అందులో, మన అనామకుడు గారు రాసిన దాంట్లో. ఎవరిని అడిగితే పర్లేదు తను నోరెట్టుకుని బతుకుతాడులే అని. నోరెట్టుకుని బతుకుతాడులే అంటే ఏమనుకున్నారంటే ఓ ఏదో టీచరు లేకపోతే మంత్రాలు చదివే ఒక పురోహితుడుగాను అవుతాడేమో అనుకున్నారు. కానీ నిజంగా ఉషశ్రీ గారు నోరెట్టుకునే బతికారు. ఆ నోరు, ఆ కంఠం ఏదైతే ఉందో ఒక భావ పరంపరని అలవోకగా పలికి ఒక ఉద్వేగ వెల్లువని తమ స్వరం ద్వారా అందించడం అది మామూలుగా ఉండేది కాదు. ఇది నిజానికి తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఏ మాత్రం పరిచయం ఉన్న వ్యక్తి అయినా ఉషశ్రీ తెలియకుండా ఉండరు. అంటే వాళ్ళకి కొంచెం ఆ జ్ఞానం, ఆ బుద్ధి అనకూడదేమో, ఖచ్చితంగా ఉషశ్రీ అనే ఆయన గురించి తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం ఏకంగా చాలా దీర్ఘకాలపు ప్రణాళిక చెప్పారు వైజయంతి గారు ఇందాక. 5 సంవత్సరాల ప్రణాళిక ఇది. ఈవేళ 23 అంటే 28 దాకా. అంచేత చాలా విస్తృతంగా ఆయన గొంతుని మళ్ళీ ప్రజల్లోకి, జనంలోకి ఈ కాలం ఎక్కువే ఉంది ముందుగానే అనుకున్నారు కనుక అది చేస్తే బాగుంటుంది. అట్లాగే నాకు తండ్రి గారి మీద వైజయంతి గారు పిహెచ్డి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరో అపరిచితుడు అతని యొక్క సాహిత్యాన్నే కాకుండా ఇంట్లో వ్యక్తి చేయడం వలన ఆ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన కుటుంబ సభ్యురాలుగా మరి ఆవిడ చెప్పగలిగేది ఇతరులు చెప్పడం అనేది చెప్పలేరు. ఆ రకంగా ఏదైతే థీసిస్ చేశారో దాన్ని కొంచెం ఈ శతజయంతి సందర్భంగా దాన్ని మళ్ళీ ఒక రీడబిలిటీగా మార్చి పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా ఆవిడకి సూచన చేస్తున్నాను. ఆంధ్రీ కుటీరం ఆధ్వర్యంలో మరి ఇట్లాంటి ఒక ప్రారంభ సమారోహ శతజయంతి సమారోహ సభ జరపడం, అందులో 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు రాజు గారు. మా తాతగారంటే ఉషశ్రీ గారికి చాలా భక్తి, ప్రేమ, గౌరవం. 4 ఇళ్ళు అవతల వాళ్ళ అత్తారిల్లు, ఇది మా ఇల్లు. కేవలం భోజనాని కోసమే అక్కడికి వెళ్ళేవారు. అంటే పండగ పూట అల్లుడు ఉంటే భోజనం చేయలేదు అనుకుంటారని, లేకపోతే ఇక్కడ భోజనం పెట్టక కాదు, మిగతా సమయం అంతా మా ఆంధ్రీ కుటీరంలో గడిచేది. అప్పుడు అద్భుతమైన విషయాలు చెప్తూ ఉండేవారు మా తాతగారికి. ఆయన కూర్చుని ఈయన చెబుతూ ఉండడం, ఆయన వింటూ ఉండడం.
చాలా విచిత్రంగా ఉండేది. అంటే కార్మికుల కార్యక్రమంలో ప్రశ్నలకి సమాధానాలు మరోటి చెప్పే సమయంలో ఏమండి భోజనం చేసి సత్యం గారు వింటున్నారా అని అనేసి వాడు రేడియోలోని ఫ్రీగాను. అంటే మా తాతగారిని పల్లిపాలలో ఒక మహానుభావుడు వింటూ కూర్చుంటాడు ఈ టైంకి, చెప్పకపోతే ఎలాగా అని ఇలా మధ్యలో ఆయన పేరు ఎత్తేస్తూ ఉండేవాడు. ఇది ఉద్యోగానికైనా ఇబ్బంది ఏమో అనిపించే పరిస్థితిలో ఉండేదన్నమాట మన తెలియని వయసులో మాట. కురుక్షేత్ర మహాసంగ్రామం బ్రహ్మాండంగా జరిగిపోతోంది, తలలు బంతుల్లాగా ఎగిరిపోతున్నాయి. అప్పుడు ధౌమ్యుడు తాత అనేటప్పుడు మేము అందరం నేలమే పడిపోయేవాడు అనమాట. అంత అద్భుతమైనటువంటి స్వరంతో ఆయన చెప్పడం అది. ఆ తర్వాత ఆయన ఎంత విద్వత్తు కలిగి, ఎంత పండితుడిగా, ఎంత గొప్ప వాళ్ళతో సంచరించాడో, పిల్లలతో చాలా స్నేహితుడిగా ఉండేవాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఒకసారి నిజానికి నా ప్రణాళికలో లేదు, విజయవాడలో వాళ్ళ ఇల్లు ఎక్కడ కూడా నాకు తెలియదు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళవలసిన ప్లాన్ కూడా నాకు లేదు. వాళ్ళ ఇల్లు దాటి 10 ఇళ్ళు తర్వాత నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, నాకు ఒక 30 ఏళ్ళు, ఓ 40 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను నేను. ఉంటే అలా వెళ్ళిపోతుంటే నేను గుమ్మం దగ్గర నిల్చున్నారు. ఏమోయ్ ఆలివైపు వారు వస్తున్నారు, మీ అల్లుడు గారు అని కేకేసాడావిడ్ని. అంత దూరం చూసి విధిగా నేను కమిట్ అయిపోవాల్సి వస్తుంది కదా మరి ఖచ్చితంగాను. మామగారు అదే చూద్దామని వచ్చాను నేను. మా అత్త అయితే బ్రహ్మానంద పడిపోయింది, గబగబా ఇంకా అంతు లేదు ఆవిడ ఆనందానికి. ఏవో రకరకాలు చేసేసిందాక ఉండి ఆ విస్తర దగ్గర కూర్చున్న తర్వాత నేను తిందామనుకుంటున్నాను. నన్ను తిన్నబడే ఇది బాగుంటుంది, ఇగో ఇది కలుపు, నెయ్యి వేసుకో, దాంట్లో ఇందులో నూనె వేసుకో, ఈ పచ్చడి బాగుంటుంది రే, ఇగో మీ అత్త ఈ కూర చాలా బాగా చేస్తుంది. ఇలా మొత్తం గిరగిర నాకు విస్తర చుట్టూరా ఎన్ని వడ్డించేసాడు ఆయన. అయిపోయింది, భోజనం చేశాక నాకేమిటి నా మిత్రుడు సాయంత్రం 5:30 దాకా రానని చెప్పాడు. నేనేం చేయాలి కాలక్షేపం ఆలోచిస్తుంటే మా గారు కూర్చోబెట్టారు. నన్ను కూర్చోబెట్టి క్యారమ్ బోర్డు ఆడతావు రా అన్నాడు. ఆడతాను నేను. ఆయన ఛాంపియన్ క్యారమ్ బోర్డులోను, నాకు తెలియదు. టక వేసేస్తూ పాయింట్స్ వేసేయడం. ఏమో 1-2 గంటల సేపు ఆయనతో అలా కాలక్షేపం అయింది. బోళ్ళు పల్లిపాలెం కబుర్లు, సాహిత్యం కబుర్లు, అవి ఇవి. ఏమో ఏం చేస్తున్నావు అని ఇలా సరదాగా ఆయన మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇక్కడ ఇంజనం ఫైనల్గా నేను విన్న ఆయన కాకినాడలో దివ్యజ్ఞాన సమాజంలో చేసిన ప్రసంగం విన్నాం. పల్లిపాలెం మా సాగుతూ ఆయన మామూలుగా ప్రసంగం కింద కాకుండా చెప్పిన పురాణ కథనం విన్నాం. ఇంజనీరింగ్లో మాత్రం పంచాయతన ప్రతిష్ట జరిగినప్పుడు 77-78 ఆ ప్రాంతంలో అద్భుతమైన ప్రసంగం 1 గంట సేపు చేశారు ఆయన. సాయంత్రం ఇంజనీర్ వచ్చి అందరూ అంటే ఒక కారు మీద వెళ్ళేవాళ్ళు ఆ టైంకి ఆపు చేసి రోడ్డు మీద ఆ దగ్గరలో ఉన్న కాఫీ హోటల్కి వెళ్ళి ఆయన కార్యక్రమం వినప్పుడు వెళ్ళిపోయేవారండి. అది క్రేజ్. చాలా ఆశ్చర్యం కదా, ఒక సెలబ్రిటీ, ఒక సినిమా నటుడుకు ఉన్న క్రేజ్ ఆయనకు ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు అనంతరకాలంలో మరి గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వర ఆయన మార్గంలో నడుస్తున్న వారే తప్ప నిజమించి మొట్టమొదట అంటే వాళ్ళ తండ్రి గారు పురాణపండి రామమూర్తి గారు, ఇంకా ఎవరెవరో గొప్ప వాళ్ళు ఉన్నారంటారు. కానీ వారు ఇంత జనరంజకమైనటువంటి స్థితిలో ప్రసంగాల్ని, భారత భాగవత రామాయణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సమాజానికి మేలు చేసిన వాళ్ళలో ఉషశ్రీ గారు నిస్సందేహంగా ఆద్యుడు. తర్వాత వాళ్ళు అంతా ఆయన చెప్పి మనం చెప్పుకోవాలి. శ్రీ మధునాపంతుల వారి లిటరరీ ఫౌండేషన్ స్కూలు ఆవరణలో జరుపుతున్న ఈ ప్రత్యేక సభ ఉషశ్రీ గారి శతజయంతి సమారోహ సభగా ఇందులో నాకు భాగం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా నమస్సులు. అమ్మ మీకు నా నమస్కారం. ఎంత అదృష్టవంతులమ్మా. నిజమే, ఒక సమయం దాటిన తర్వాత పుస్తక ప్రదర్శనలు కానీ లేదా పుస్తకాలు జరిపే అంటే సాహిత్య సమావేశాల అనుబంధంగా కానీ పుస్తకాల అమ్మేటువంటి దుకాణాలు అంటూ వచ్చినప్పుడు సుమారు ఒక 10-12 సంవత్సరాల నుంచి
చాలా ఎక్కువగా దొరుకుతున్నది ఏంటి అంటే కనుక ఈ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సాహిత్యము, అలాగే లైఫ్ స్కిల్స్. ఎవరైనా వాళ్ళ జీవితంలో పైకి రావడానికి ఏదో విజయానికి అన్ని మెట్లు ఇన్ని మెట్లు టైప్లో అటువంటి పుస్తకాలు బాగా దొరుకుతున్నాయి. మరి దానివల్లనో మరి దేనివల్లనో ఉషశ్రీ గారి యొక్క పుస్తకాలు చాలా తరచుగా దొరకడం, వాటిని అనేక రకాల ప్రజలు తీసుకుని కొనుక్కుని వెళ్ళి ఇంట్లో చదవడం అన్నది జరుగుతూ ఉంటుంది. దానికి మనం తప్పకుండా చాలా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే ఆయన మాట ఆకాశవాణిలో అలా ఎక్కడో ఆగిపోకుండా పుస్తకాల రూపంలో కూడా తీసుకొచ్చినందుకు మనం ఆ ప్రకాశకులకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. సింహనాదం నేను వినలేదు కానీ ఉషశ్రీ గారి కంఠనాదం విన్నాను. రేడియోలోంచి ఆయన మాట విని ఆ బడిలో, ఆ నుడిలో, ఆ వడిలో ఉచ్చారణలో స్పష్టతని, సందిగ్ధత లేని ఆలోచనని, నిక్కచ్చిగా ఉండేటువంటి భావ ప్రకటనని, ఈ మూడింటిని అలవర్చుకున్నాను. ఆలోచనకి చదువు పునాది అంటారు, కానీ ఆ చదువు ఎలా ఉండాలి అంటే కేవలం కొన్ని ఇన్ఫర్మేషన్ బిట్స్ అంటాం. అంటే ఇది ఫ్యాక్ట్, ఈ సూర్యుడి వ్యాసార్థం ఎంత, చంద్రుడికి సూర్యుడికి మధ్యన దూరం ఇంత, ఇది చదువు కాదండి. చదువు అంటే ఏమిటి అంటే అప్పచెప్పేది, కాగితం మీద రాసేది కాదు. చర్చ, వాదం, ప్రతివాదం, ఈ మూడింటికి నిలబడగలిగేదే చదువు. అటువంటి చదువే చదువుకోవాలి అని ఆయన మాట్లాడిన ప్రసంగాల వల్ల నేర్చుకున్నాం. ఆయన వ్రాసినటువంటి భారత భాగవత రామాయణాలు, సుందరకాండ, ఇవన్నింటినీ కూడా పుస్తకాలుగా చేసుకుని అప్పుడప్పుడు అది మనసు కుదుటపడని పరిస్థితిలో కానీ, లేదా ఏదైనా వేరే అవకాశం వచ్చినప్పుడు కానీ, పర్వదినాల్లో కానీ, పండుగ దినాల్లో కానీ చదువుకోవడం ఒక అలవాటుగా చేసుకున్న తరం. ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు ఒక తరాన్ని ఆయన నిజంగానే ఉద్ధరించారు. ముఖ్యంగా నాకు ఎక్కడ ఆయన ప్రసంగం చాలా బాగా నచ్చుతుంది అంటే చెప్తున్నటువంటి ఆ అంశంలోంచి ఉపకథలుగా, పిట్ట కథలుగా పక్కకి వెళ్ళిపోరు. ఏ కథనైతే ముందుకు వెళుతూ దాన్ని మనం దేనికైతే మొదలు పెట్టామో, ప్రారంభించామో ఆ దారిని వదలకుండా అదే ఆలోచన స్రవంతిలో వెళ్ళిపోతూ ఆ తర్వాత ఏం జరిగింది, ఇది మరలా వచ్చేటువంటి సన్నివేశానికి ఎలా నాంది అయింది, లేదా ఈ సన్నివేశం మీద మరో 2-3 ఆశ్వాసాల తర్వాత, లేక 2-3 సంఘటనల తర్వాత వచ్చే సంఘటన ఎలా అది నాంది అయింది అన్నటువంటివి చెప్పేవారు. ఆ విధంగా అనుసంధానం అనేటువంటి దాన్ని కూడా ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాం. అయితే మణిబాబు గారు కథలు, మరొకరు విమర్శ ఇలా తీసుకున్నారేమో, అందుకని నేను కూడా ఒక అంశాన్ని తీసుకున్నాను ఆయన నుంచి జాలువారినది. అది ఏమిటంటే ధర్మ సందేహాలు. ముఖ్యంగా ఈ ధర్మ సందేహాలు అనేది 1986 నుంచి 90 వరకు అటు ఆంధ్రజ్యోతిలోను, స్వాతిలోను ధర్మ సందేహాలు అనేటువంటి ఒక శీర్షికనే వచ్చేయి. బహుళ జనాదరణ పొందినటువంటి శీర్షిక అన్నమాట ఇది. అయితే ఇందులో అడిగే ప్రశ్నలు కొన్ని లోతైనవి, కొన్ని ఇరకాటం పెట్టేవి, మరికొన్ని నిజమైన చొప్పదంటు ప్రశ్నలు. కానీ అన్నింటికీ ఆయన అంతే గొప్పగా సమాధానం ఇచ్చేవారు. ఇందాక మనం చెప్పుకున్నామే చర్చ, వాదం, ప్రతివాదం, ఆ మూడింటికి ఆయన ఎలా ఉంటుందంటే ఆయనతో పని. మనం వెళ్ళి గుడిలో గంట కొడితే ఒక సామాన్యుడైనటువంటి భక్తుడు వెళ్ళి ఒక అసాధారణమైనటువంటి భగవంతుడు ఎదురుగా అటెండెన్స్ వేయించుకోవడానికి గుడిలో గంట కొట్టినట్టుగా మనం ఆయన్ని కానీ ఇలా ఆయన్ని కానీ తడితే ఆయన నుంచి ఒక విజ్ఞాన ఖనిలోంచి ఒక కొత్త పాయింట్ మనకు అలా వెనక్కి వస్తుంది అనమాట. రివర్బరేటింగ్ అంటాం మనం. అలా మనకి వెనక్కి వస్తుంది. అంటే అంత దర్శనం లభిస్తుంది. అటువంటి సమాధానాల్ని ఆయన ఇచ్చారు. లోతైన అధ్యయనం ఉండడం, ఇందాక అమ్మగారు చెప్పారు, ఆయన జీవితం అంతా రామాయణ భారతాలు, భాగవతం చదివేసి ఉన్నారు. అలా క్షణక్షణం పిల్లల్ని కూడా సంబోధన అలా చేస్తున్నారు అంటే ఆయన కణంలో ఉందన్నమాట ఆ రెండు. కాబట్టి అంత లోతైన అది అధ్యయనం కాదు, బహుశా అది ఆయన హరాయించేసుకున్నారు. అంత
ఆ ఆ జ్ఞానం దానివల్ల. ఇకపోతే అడగగానే స్ఫురించాలి కదా, ఏదైనా ఒక ప్రశ్న అడగగానే దాని సమాధానం స్ఫురించగలగాలి. ఆ స్ఫురించేటువంటిదే ఒక స్పాంటేనిటీ అంటాం. అంటే వెంటనే అడగగానే దాని సమాధానాన్ని స్ఫురించేటువంటి ఒక అసమానమైన ప్రతిభ ఉంది ఆయనలో. దానికి కాస్తంత హాస్యం, రవ్వంత వ్యంగ్యం, ఈ రెండు కూడా కలిపేవారు. ఇది ఆయన మార్కు. అయితే చాలా ఉన్నాయి, కానీ వాటిలో కొన్నింటిని ఇవాళ మనకి ప్రస్తావిస్తాను. యూట్యూబ్లో కూడా ఇందాక మన దేవదాన రాజు గారు చెప్పినట్టు లభ్యమయ్యేటువంటి మొట్టమొదటిది ఒకటి ఉంది. అందులో ఒక వీడియోలోనే ఒక శిష్యులు అడుగుతారు ఆయన, అయ్యా ఆంజనేయ స్వామిని శబ్ద బ్రహ్మ అని ఎందుకన్నారండి అని అడిగి. అప్పుడు ఆయన చెప్తారు, నాయనా, ఆయన అలాగే కదా మొదలు పెడతారు, అలా మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఒక్క అపశబ్దం కూడా రాకుండా మాట్లాడిన వాడు ఆంజనేయుడు అని చెప్పారు. అంటే శబ్ద బ్రహ్మ అంటే దానికి డెఫినేషన్ ఎలా, అసలు మాట ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన చెప్తూ, అవిస్తరం, అవిలంబితం, అవ్యధం అలా ఉండాలిట. అవిస్తరం అంటే క్లుప్తంగా ఉండాలి, అసందిగ్ధం అవునా కాదా అనే సందేహం మనకే ఉండకూడదు, చాలా సూటిగా ఉండాలి. ఇక అవిలంబితం అంటే మాట్లాడేటప్పుడు అని సాగదీయడాలు ఉండకూడదు, అవిలంబితంగా ఉండాలి. ఇకపోతే అవ్యధం, హాయిగా వినడానికి ఇంపుగా ఉండాలి. అక్కడ ఆయన మాట అంటారు, మాట్లాడేవాడి గొంతు వినేవాడి చెవి రెండు బద్దలైపోకుండా మాట్లాడాలి అంటారు ఆయన. అలా చెప్పుకొచ్చి అప్పుడు చెప్తారు, ఉచ్చారయితి కళ్యాణీం వాచం హృదయహర్షిణీం అంటే మాట్లాడేటప్పుడు ఎంతో ఇంపుగా మనసుకి అంటేలాగా, మనసు సంతోషించాలి. అబ్బా వీళ్ళని ఈ ప్రశ్న అడిగాం, లేదా వీళ్ళ దగ్గర మనం ఈ మాట వింటున్నాం, ఇది ఎంత బాగుంది అని పక్కవాడికి అనిపించాలట, అలా ఉండాలని చెప్తారు. అని చెప్పి శ్రీరామచంద్రుడు చాలా తక్కువ వాల్మీకి యొక్క రామాయణంలో చాలా తక్కువ సార్లు మాట్లాడతారు. అటువంటిది ఆంజనేయ స్వామి గురించి ఒక 7-8 శ్లోకాలు ఆ సందర్భంలో చెప్పారని మన ఉషశ్రీ గారు చెప్తే తెలిసింది. మరి అందులో చెప్పారట, వేదత్రయాన్ని అధ్యయనం చేసి, నవ వ్యాకరణాలు కంఠోపాఠం చేసి, శిక్ష, జ్యోతిష్, ఛందో, కల్ప, నిరుక్త, వ్యాకరణాది షట్ శాస్త్రాలు కరతలామలకంగా ఉంటే తప్ప అలా మాట్లాడలేడు తమ్ముడు. ఇటువంటి వాడు మనకు కానీ నిజంగా సేనాధిపతి అయితే అయ్యా, లేదా మంత్రి అయితేనయ్యా మన పని బాగుంటుంది అని చెప్పారట. ఆ విషయాన్ని మనం ఉషశ్రీ గారి దగ్గర తెలుసుకున్నాం. ఇలాగే ఇంకో ప్రశ్న ఒకటి వచ్చింది, అయ్యా సత్కర్మలు అంటే ఏమిటండి అని అడిగారు. పొరుగు వాళ్ళని హింసించకుండా కన్నవాళ్ళని మనం కన్నవాళ్ళని సరిగ్గా చూసుకుంటే చాలు, అదే సత్కర్మ అన్నాడు. ఎంత సింపుల్గా చెప్పారో చూడండి. అంటే ఏదైతే ఆచరించగలము, ఎవరికో దానం చెయ్యి, లేకపోతే అన్నదానం పెట్టు, రక్తదానం చేయి, అవయవం ఇవేం వద్దయ్యా. ఫస్ట్ నిన్ను కన్నవాళ్ళని నువ్వు బాగా చూసుకో, నువ్వు కన్నవాళ్ళని నువ్వు బాగా ప్రయోజకులు చెయ్యి, రెండు తేల్చి పడేసేటు. ఈ లోపల ఒక గడుసు ఈయన ప్రశ్న ఒకటి వచ్చింది, అందమే ఆనందం అంటారు కదా గురువుగారు, అందం లేని వారికో అని అడిగట. బాబు, అందం అంటే చర్మం రంగు కాదు, మనసులో ఏ వికారాలు లేకపోవడం, హృదయం సుందరమైన భావాలతో నిర్మలంగా ఉండడమే అసలైన అందం, అప్పుడు అందరికీ ఆనందమే అన్నట్టు. అది ఇంకో ప్రశ్న, అయ్యా మనసు బుద్ధి రెండింటిలో ఏది సార్ గొప్పది? ఇరకాటం కదా ఇది, దేన్ని కాదనగలం, ఏది ఎంచుకోవాలి? ఉషశ్రీ గారు ఏమన్నారంటే, పరుగులు తీసే మనసుకి కళ్ళెం వేసి నడిపే బుద్ధి గొప్పదన్నారు. ఇంకంతే, ఆ ప్రశ్నకి వేరే సమాధానం ఉందండి అసలు? ఆలోచించడానికి కూడా లేదు. మరొకరు అడిగారు, అది మరి మంచికి అడిగారో మరి దేనికి అడిగారో కానీ ఆ ప్రశ్న అడిగారు, అయ్యా ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏంటండి అని అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అండి? ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాలు ప్రదర్శించే ప్రజాభిమానం కురిపించే వరాల వానానో అన్నట్ట. అది ధృతరాష్ట్ర కౌగిలి. నిన్ని హాయిగా వామ్గా ఉంచుతుంది అనుకుంటావు కానీ తర్వాత నిన్ను నలిపేస్తుందంటే ఓ 5 ఏళ్ళు మనం అందులో బంధింపబడిపోయి ఉండిపోయాం. ఇంతకన్నా మనం అసలు ధృతరాష్ట్ర కౌగిలిని వేరే వివరించగలమా? ధృతరాష్ట్రుడి గురించి భీముడి గురించి చెప్తే ఆ భీముడు బొమ్మ ఉందంటావా, ఎవడన్నా చేయించే, ఇలాంటివన్నీ మళ్ళీ పక్క ప్రశ్నలు పుడతాయి. ఇవేమీ అక్కర్లే. బ్రహ్మాండమైనటువంటి సమకాలీనమైనటువంటి ఒక
చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇంకో ప్రశ్న, కోరికలు ఉంటే అవి తీరడానికి దేవుడికి దండం పెడతాం కదండి, మరి ఏ కోరిక లేనివాడు ఎవరండి, ఏం చేయాలండి అని. ఏ కోరిక లేనివాడు వాడే దేవుడు అని చెప్పి అయిపోయింది అక్కడికి సమాధానం. ఇంకోసారి, బాగా గడుసు వాళ్ళు ఉంటారు కదండి, ఏం తక్కువేంటి, అప్పుడేనా ఎప్పుడూ ఉన్నారు, ఇప్పుడేనా అప్పుడు ఉన్నారు. ఎవరు వాళ్ళు, ఏమడిగారు? మీరిచ్చే సమాధానాలు మాకు తెలియక అడుగుతున్నామా మాస్టారు అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారు? శంఖంలో పోసి తీర్థం చేసుకుందామని మీకు తెలిసిన దాంట్లో సత్యమేమిటో అసత్యమేమిటో నన్ను పరీక్షిస్తున్నారు, అంతే తప్ప తెలియని వాటిని అడిగే తెలివి ఎవరికి ఉందండి అని అడిగాడు. ఇంకేముందండి అసలు ఆ ప్రశ్న, ఎదురు ప్రశ్న. కానీ అందులో బాబు ప్రశ్న వేయదలుచుకుంటే ఇలా వేయి, నీకు తెలియంది ఏదైనా వచ్చి అడుగు అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక సుబోధకత కూడా ఉంది. దీన్నే ఇంగ్లీష్లో రిపార్టీ అంటూ ఉంటాం మనం. అలాగే ఇంకొకళ్ళు, ఆచరించకుండా బోధించకూడదా మాస్టారు అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆచరణ వినేవాడికే కానీ బోధకుడికి కాదు అనే రోజులు వచ్చేసేయ్యా, ఈ బాధకులు ఎక్కువైపోయారు అనుకో అన్నట్టు. అంటే బోధించేయాలనే బాధే ఉన్నవాళ్ళు అందరూ కూడా, కాబట్టి అలా ఉంది పరిస్థితి అని. ఇంకొకటి అడిగాడు, అయ్యా మరి మీరు ఇంత చెప్తున్నారు, సుందరకాండ అంటారు, అదంటారు, ఇదంటారు, నాకు ప్రశ్న వచ్చిందా చెప్పవయ్యా అని. దెయ్యాలకి భూతాలకి భయపడేవారు ఆంజనేయ స్వామిని అసలు ఎందుకు కొలుస్తారు సార్ అని అడిగారు. ఆయన ఏం చెప్పారు తెలుసా? ఆ దెయ్యాలు భూతాలు ఇవన్నీ ఉత్తి గాలయ్యా, మా ఆంజనేయ స్వామి గాలి కొడుకును అందుకని అడిగారు. వాళ్ళు దానికే దండం పెట్టుకుంటారు, ఆయనకే దండం పెట్టుకుంటారు అన్నారు. అయిపోయింది. మరో గడుగ్గా ఏమడిగాడు, చరిత్రకి పురాణానికి తేడా ఏంటండి అని అడిగాడు. నేనన్నాడు, చరిత్రకందని కాలాల ఇతిహాసం పురాణం. ఇది ఆయన చెప్పింది. చరిత్రకు అందని కాలాల ఇతిహాసం పురాణం అంటే ఇంకా అది లెక్క పెట్టలేనటువంటి కాలం అన్నమాట, అందుకని అది పురాణమైంది. మరొకరు, ఇప్పుడు కూడా సమకాలీనంగా మనందరం చూస్తూ ఉన్నదే, కార్టూన్లు మన దేవతల మీద ఎందుకు వేస్తున్నారండి అని అడిగారు ఒకరు. అడిగితే, మిగిలిన మతాల వారి దేవుడి రూపం ఆ మత ప్రవక్తలు కూడా ఎరిగి ఉండరు కాబట్టి వీళ్ళు వేసేస్తున్నారు ఇలాగా. మనకేమో ప్రతిదానికి ఒక రూపం ఉంది కదా, అందుకని వేస్తున్నారయ్యా, దాన్ని మీరు కూడా ఆనందించండి, తప్పే ఉంది అన్నట్ట. అంటే మనం దేన్నన్నా కూడా జోవియల్గా తీసుకోవడం, కార్టూన్గా తీసుకోవాలి కానీ దానికి మళ్ళీ అది ఇది పొలవడం ఎందుకు రంగు, అది ఆయన ఉద్దేశం. అలా ఉషశ్రీ గారిది ఒక వాక్ఝరి, అది సరస్వతీ నదిలాగా అంతర్వాహిని, లోపల అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా ఒక్కొక్కసారి ఆయన రేడియో ప్రసంగాలు అవి వస్తుంటే నాకు బాగా గుర్తు, మా గాంధీనగరంలో గాంధీ బొమ్మ దగ్గర మా తాతగారి ఇల్లు ఉండేది. ఒక చిన్నది రౌండ్ టేబుల్ ఒకటి ఉండేది. ఆ రోజుల్లో రేడియోల్ని ట్రాన్సిస్టర్స్ అంటారు, చాలా చిన్నది. ఇందాక మన రాజుగారు చెప్తుంటే కూడా నేను అదే అనుకున్నాను, చిన్న ట్రాన్సిస్టర్ ఉండేది. పెద్దవాళ్ళందరూ తలో కుర్చీలోను, చెక్క కుర్చీలు ఉండేవి, ఇలా చేతులు ఉన్నవి. ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు పడక కుర్చీల్లో ఉండేవారు. మాలాంటి చోటా మోటా పిల్లగాళ్ళం అందరం చాపలు కానీ జంఖానాలు కానీ వేసుకుని ఉండేవాళ్ళం. ఇంకా అక్కడి నుంచి ఉషశ్రీ గారిది ఇది వస్తూ ఉండేది, మన రామాయణమో భారతమో మరోటో వస్తూ ఉండేది. వస్తూ ఉంటే అందరం పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవ్వరు మాట్లాడేది లేదు, అందరికీ తెలిసినట్టుండేది. అది గొప్పతనం. ఆయన చెప్పేవేమో చాలా పెద్ద పెద్ద పురాణాల్లోంచి పెద్ద పెద్ద విషయాలు, కానీ వాటిని ఎంత తేట తెల్లంగా, ఎంత తేట తెలుగులో మనకి చెప్తూ ఉండేవారంటే చెవులు రిక్కించి వినేవాళ్ళం. కర్మకాలప్పుడు ఏదో చిన్న అంతరాయం ఏమైనా కలిగింది అనుకోండి, అందరికీ గుండె జారిపోయేది, ఇదేంటి అయిపోతుందా, ఆగిపోతుందా, అలా భయం వేసేసేది. సరే, దేవుడి దేవాళ్ళంతా బాగానే జరుగుతూ ఉండేది. అయితే ఆయన యొక్క అధ్యయనానికి కొన్ని దర్పణం పట్టేలాంటి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి. అవి ముఖ్యంగా భౌగోళిక విషయాల మీద. ఉదాహరణకు ఒకసారి ఒకళ్ళు అడిగారట, కోనసీమ అంటే ఎక్కడిదండి అని. చాలాసార్లు మన వాళ్ళు ఉంటారు, నేను అనంతపురంలో పనిచేసినప్పుడు కూడా, ఏంటండి రాయలసీమ అంటాం మేమైతే, ఇదిగో ఈ ఏరియా అంతా రాయలసీమ, మీది కోనసీమ ఎక్కడండి అని. ఆ కోనసీమ అంటే తూర్పుగోదావరి జిల్లా, అలా కొంచెం ముందుకెళ్తే అంటూ ఉండేదండి నేను. ఇప్పుడు నిజంగా నిన్న రెఫర్ చేస్తే దొరికింది, ఉషశ్రీ గారు చెప్పిన సమాధానం వినండి. తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం దగ్గర చీలిన గోదావరి నది తూర్పుకు గౌతమిగా, పడమరకు వశిష్ఠగా వెళ్ళింది. ఈ రెండిటి మధ్య
అమలాపురం, రాజోలు అనే 2 తాలూకాలు ఉన్నాయి. ఈ తాలూకాల నడుమ ఉన్నది కోనసీమ అని ఆయన డిఫైన్ చేసి చెప్పారు. చెప్పి ఏం చెప్పారు ఇంకాను, ఈ సీమలో పుట్టిన వేగినాటి పండితుడు షాజహాన్ ఆస్థానంలో విద్వాంసుడుగా ఉంటూ ఆ కాలంలోనే లవంగి అనేటువంటి ఒక యవన కన్యను పెళ్ళాడిన ఉద్దండు ఉన్నాడయ్యా. అయితే అక్కడ పుట్టిన వేగినాటి వారే మహీధర వారు, వాళ్ళు మార్క్సిస్ట్ పార్టీలో మొట్టమొదటి వారు ఆద్యులు. వాళ్లే ఒక చాలా సంఘంలో అతిపెద్ద కులం అని పేరు చెప్పిన దాంట్లోంచి మొత్తం అన్ని పక్కన పెట్టి, విగ్రహారాధన పక్కన పెట్టి, అన్ని రకాల వాటిని ముందుకు పక్కకి జరిపి, ఆడవాళ్ళు చదువుకోవడం మొదలుపెట్టి, పెళ్లిళ్లలో కానీ పేరంటాల్లో కానీ అన్నింట్లో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మార్క్సిస్ట్ వాదులు ఉన్నారు అని చెప్పారు. మరోసారి ఒకరు అడిగారు, అయ్యా మీరు ఇన్నిసార్లు ధర్మం ధర్మం అంటూ ఉంటారు, ధర్మపరుడు అంటే ఎవరు అని అడిగారు. దానికి ఆయన ఉటంకించినటువంటి ఒక చిన్న శ్లోకం, ధృతి క్షమాదమోస్తేయో శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యామక్రోధో దశకం ధర్మ లక్షణం. ధైర్యం ఓరిమి, అంతర్బహిర ఇంద్రియ నిగ్రహం, శుచిగా ఉండడం, విద్యావంతుడై ఉండడం, బుద్ధిమంతుడై ఉండడం. విద్యోటి కాదు, బుద్ధి అంటే చెడు మంచిల మధ్యన భేదాన్ని తెలుసుకుని మంచిని ఎంచుకోగలగడం, చెడును వదిలిపెట్టగలగడం, రెండింట్లోనూ బుద్ధిమంతరతనం ఉంది. క్రోధరహితంగా ఉండడం అంటే సుప్రసన్నంగా ఉండటం, సత్యవాక్పాలన నియమంతో ఉండడం. ఇవి 10 లక్షణాలు. ఇవి ఎవరికి ఉంటే వాళ్ళందరూ ధర్మపరులే అని చెప్పి ఆయన అలనాడే చెప్పి పెట్టేశారు. సరే, ఇవన్నీ ఎప్పటికీ చెరగని సత్యాలు. మనం ముందే అనుకున్నట్టు ఇటువంటి సమాధానాలు మన దేశ సంస్కృతిని, సంస్కారాన్ని ఎంత బాగా మనకి తెలియజేస్తాయంటే, ఆయన ప్రసంగం విన్నప్పుడు అది ఒక మాయలా ఉండదు, అది ఒక 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 బుడగలాగా మనని ఏదో లోకానికి తీసుకెళ్ళదు. ఏం చేస్తుందంటే మనని నేల మీద నుంచోబెడుతుంది, ఈ నేల మీద నుంచోబెడుతుంది. ఎంత బాగా నుంచోబెడుతుందంటే, ఒక్కొక్కసారి ఓ నీలగోరింట మొక్కో, లేకపోతే ఓ చిన్న కొత్తగా తెచ్చిన తులసి మొక్కో, లేకపోతే ఓ బుల్లి రోజా మొక్కో చిన్న వాన పడితేనో కాస్త గాలి వీస్తేనో కింద పడిపోతోంది అని చెప్పి మనం ఏం చేస్తాం, ఓ చిన్న వెదురుగర పక్కన పెట్టి పాతి దీనికి ఓ చిన్న పురుకోసో, చిన్న ఇంకా సన్నదారమో కట్టి పెడతాం. అంటే ఇది నిలబడాలి, నిలదొక్కుకోవాలి. ఏమిటా నిలదొక్కుకోవడం? నిజానికి నిలదొక్కుకోవడం అంటే నిలబడగా ఉండడం కాదు, వేళ్ళు లోపలికి బాగా మూనుకోవడం. అలాగా ఒక మనని ధర్మపరులుగా, ఒక ఈ పురాణంలో ఉండేటువంటి విజ్ఞానాన్ని సుజ్ఞానంగా మనం గ్రహించగలగడంలోనూ, మన దైనందిన జీవితంలో దాని యొక్క ప్రాశస్త్యాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని అలవరిచేందుకు సుముఖులై కార్యోన్ముఖులము చేసేటందుకు గాను మనకి వెనక్కాల కట్టిన వెదురు బద్ద లాంటివి ఆయన యొక్క ప్రసంగాలు. నాకైతే ఆయన పుస్తకాలన్నీ మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది. ఒక్కోసారి అవి ప్రిపేర్ అయి ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా రకాల మనుషుల్ని కలుసుకుంటూ ఉంటాం, ఎన్నో రకాలు. ఇదిగో మొన్ననే ఒక మహామహుడైన శాసనసభ్యుడు కూడా ఏదో మాట్లాడాడు. అంటే ఏవో జరుగుతూ ఉంటాయి, మరి వాటికి మరి మనం కూడా కొంత సిద్ధపడాలి కదా. లేకపోతే నువ్వెవరంటే నేనెవరిని అంటే వెతుక్కోవడానికి కుదరదు. నేనెవరిని అంటే ఈ గడ్డ మీ పుట్టాను అని చెప్పుకోగలగాలి. దానికి మనకంటూ ఒకటి, అంటే అన్నీ చదవలేము కాబట్టి అందులోంచి కొన్ని ధర్మ సూక్ష్మాలైనా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. గట్టిగా ఆఖరిని ఇంకొక 2-3 చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఎందుకంటే మా మధునా పంతులు వారు, మా బాబాయ్ గారు ఇంతసేపు బయట ఉన్నారు కాబట్టి ఒక్క 3 మీకోసం వినిపిస్తాను. బెబ్బే భలేవారు, ఊరికే అంటున్నానంతే. ఆ రోజుల్లో ఉషశ్రీ గారిని రిజర్వేషన్ల గురించి మీ అభిప్రాయం ఏమిటండి అన్నారు. ఇంకా మామూలుగా కూడా కాదు, ఎలా అడిగారంటే ఇంకా వివరంగా, ఈ రిజర్వేషన్లు పెంచగా ఇప్పుడు రిజర్వేషన్ లేని వాళ్ళు తర్వాత రిజర్వేషన్లకు వెళ్ళిపోతారా అని అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా అండి? ఎందులో పుట్టని, ఎలా పుట్టని, కలవారు లేనివారు ఉద్యోగాల నిమిత్తం ఉద్యోగ బానిసత్వం కోసం పడిగాపులు పడకూడదు, అప్పుడే రిజర్వేషన్లు పోతాయని. అంటే ఎవరైనా సరే స్వావలంబన, స్వయం ఉపాధి వెంపు వెళ్ళండర్రా, అది ఆయన చెప్పిన విషయం. ఇక్కడ రిజర్వేషన్ అంటే ఫర్రు ఎగనిస్టు కాదు. మనమైతే ఏం చేస్తాం, ఇది ఫర్రు అది ఎగనిస్టు బోల్డ్ పొలిటికల్ రీజన్స్ చెప్తాం. ఆయన అది చెప్పలేదు. ఒక మనిషికి ఒక రిజర్వేషన్ మరొకటో ఎందుకు కావాలి అంటే
ఒక దాపు కావాలి. అసలు దాపు ఎందుకు? నీకు స్వయం ఉపాధి ఉంది, నువ్వు స్వావలంబన ఉంది, ఇంకప్పుడు ఏం అడుగుతావు? ఏమీ అడగవు, నీ సొంతం. అది చెప్పాడు ఆయన. అలాగే ఇంకొకరు అడిగారు, మునులు ఎవరు, ఋషులు ఎవరు అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, మునులంటే ధ్యానంతో తపస్సు చేసుకునేవారు, ఋషులంటే సమాజంలోనే ఉండి అందరికీ ఆదర్శప్రాయులైనవారు అని చెప్తూ ఆయన ఇచ్చినటువంటి ఒక చక్కని స్టేట్మెంట్ ఇదండి. తమాషా ఏమిటంటే మన దేశంలో భౌతిక ఆధ్యాత్మిక విద్యలు రెండు చట్టాపట్టాలు వేసుకుని తిరిగాయి. ఈనాటి హోమీ బాబా, సివి రామన్, పిసి రే, శ్రీనివాస రామానుజం వీళ్ళందరూ ఋషుల వంటి వారే అన్నాడు ఆయన. ఎంత లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారో చూడండి. అలాగే ఆఖరుగా ఒక్క మాట, మహాకవులు ఎవరు అని అడిగారు. దానికి ఆయన, కాళిదాస్ అంతటి వాడు మంద కవి యశఃప్రార్థి అనుకున్నాడు. కవిని కావాలనే కండూతితో ఉన్న మందబుద్ధిని నేను అని వాల్మీకిని దర్శించిన తర్వాత ఆయన చెప్పుకున్నాడయ్యా. కాబట్టి ఇట్లాంటి దృష్టికోణము లేదా చూపు లేని వారంతా మహాకవులయ్యా అన్నాడు ఆయన. ఒక్క చొర కంటించాడు. సరే, ఈ విధంగా ఉషశ్రీ గారిని ఇక్కడ వారి అమ్మాయి గారి వారి బంధువుల యొక్క సమక్షంలో తలుచుకునేందుకు ఈ మహదవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, ఇక్కడికి వచ్చిన అతిథి దేవులకి అందరికీ నమస్కారం. ఇది ఆయన చెప్పారు కాబట్టి నేను మళ్ళీ పునరుక్తిగా చెప్పను, జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. నేను పుట్టిన ఊరు ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను, ఈ రకంగా కుదిరింది అది. సరే, మా అమ్మ ఇక్కడే పుట్టి పెరిగింది. నాన్నగారి అత్తవారి ఊరు అన్నీను. కారణాంతరాల వల్ల వేరే ప్రదేశాల్లో ఉండిపోయి రాలేకపోయినా వాల్మీకి చెప్పినట్టుగా అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతి అన్నట్టుగా జనని జన్మభూమి రెండింటిని ఎప్పుడు మర్చిపోలేము. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఆ గాలి పీల్చగానే మళ్ళీ ఒకసారి అమ్మ నాన్న అందరూ తప్పనిసరిగా జ్ఞాపకం వస్తారు. సరే, ఇది పక్కన పెట్టి మనం అసలు విషయం ఇవాళ ఏంటంటే, నాన్నగారిది ఇవాళ 33వ వర్ధంతి సభ. మేము మామూలుగా కుటుంబ సభ్యులు అందరం అంటే, మా నాన్నగారికి మేము 4 అమ్మాయిలం, నేను 3వ అమ్మాయిని. అందరినీ ఎవరు ఎంత చదువుకుంటామంటే అంతవరకు చదివించారు నాన్నగారు. ఎక్కడ చదువుకు ఆపడం కానీ అది లేదు. ధైర్యంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా పెరగాలి అని నలుగురిని ఆడపిల్లలుగా అనకుండా మగపిల్లల్ని ఎలా పెంచుతారో అలాగే మమ్మల్ని పెంచారు. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే, రాత్రి అన్నం తిన్న తర్వాత అలా అటు ఇటు నడిపిస్తూ నాన్న మాకు పద్యాలు నేర్పించేవారు. పోతన భాగవతం పద్యాలు కానీ, రామాయణం కథ, భారతం కథ అన్నీ కూడా ఇంట్లో విన్నవే. అన్నీ మేము పుస్తకం చదవక్కర్లేకుండానే, అంటే ఇంటికి వచ్చిన తర్వాత నాన్నలా ఉండేవారే కానీ ఎప్పుడు కూడా తను ఏదో సెలబ్రిటీ అన్నట్టుగా ఉండడం మాకు అసలు ఎప్పుడూ తెలియదు. నాన్న ఇంత గొప్ప అని నాన్న పోయిన తర్వాత 15 ఏళ్ల దాకా కూడా మాకు తెలియలేదు. అంటే నాన్న అన్నట్టే పెరిగామంతే. ఇంట్లో అన్నీ చెప్పేవారు, అన్ని మామూలుగా ఉండేవారు. కాబట్టి మాకు పెద్ద ప్రత్యేకంగా ఏవో అనిపించేవి కాదు అప్పట్లోను. ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటే అయ్యో మన నాన్న ఇంత గొప్ప, మనకి తెలియలేదని మా అజ్ఞానాన్ని మేము ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే నాన్నగారు 90లో పోయారు, 1990 సెప్టెంబర్ 7న. నిజానికి అంత తొందరగా పోయే వయసు కాదు, అప్పటికి 63 ఏళ్ళు నాన్నకంతే. అప్పటికి చేయవలసిన, తను భూమి మీదకి ఎందుకు వచ్చారో అంతా ఆ పని పూర్తి చేశారని ఆయన అనుకున్నారేమో, మరి మనకు తెలియదు. 90లో పోతే మేము వెంటనే 91లో ఊరికే కుటుంబ సభ్యులు అందరం కలిసి ఉషశ్రీ మిషన్ అని ఊరికే ప్రారంభించిన కొత్తల్లో చిన్న చిన్న కార్యక్రమాలు, క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడం, లేకపోతే ఎస్ఏ రేటింగ్ పెట్టడం, లేకపోతే నాన్నకు సంబంధించిన స్మారక సభలు పెట్టడం విజయవాడలో చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అందరం విజయవాడలో సెటిల్ అయిపోయి ఉన్నాం కాబట్టి. తర్వాత 2000లో మేము హైదరాబాద్ ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు 2002 నుంచి నాన్నగారి పేరు మీద ఉషశ్రీ సంస్కృతి సత్కారం అని ఒక పేరున నాన్నగారి మార్గంలో నడుస్తున్న వాళ్ళకి ప్రతి ఏడాది నాన్న పుట్టినరోజు అంటే మార్చి 16 ఆ రోజున వాళ్ళకి ఉషశ్రీ సంస్కృతి సత్కార సభ అని ప్రారంభించాం. అది మొట్టమొదట మేము ప్రారంభించినప్పుడు 10,000 రూపాయలతో ఖర్చు, 1016 ఇచ్చేవాళ్ళం ఫస్ట్లో నాన్న పేరు మీద. అలా ఇప్పటికీ, అంటే మొన్న
ఈ మార్చిలో కూడా పూర్తి చేసాము కార్యక్రమం. మన ఎస్విబిసిలో భారతం కాదండి, భగవద్గీత భాగవతం చెప్తున్నారు కదా కుప్పా విశ్వనాథ శర్మ గారు. ఈ సంవత్సరం ఆయన్ని సత్కరించాం. ఇప్పుడు మేము 10,116 ఇస్తున్నాం నాన్న పేరు మీద. ఇది ఇన్ని సంవత్సరాల్లో అంతకుముందు గరికపాటి గారికి ఇచ్చాం, సామవేదం షణ్ముఖ శర్మ గారికి, బేతవోలు రామబ్రహ్మం గారికి, మాడుగుల నాగపణి శర్మ గారికి, దాశరథి రంగాచారి గారికి, రాళ్లబండి కవితాప్రసాద్ గారు, ఇలా ఆ మార్గంలో పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, అనంతలక్ష్మి గారు, కొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు నేను, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, ప్రతి వాళ్ళకి ఇస్తూ చేసుకుంటూ వస్తున్నాం. ఈ చేస్తూ వస్తున్న దాంట్లో మాకు అనిపించింది ఏంటంటే, నాన్నగారు 1928లో పుట్టారు. అంటే ఈ 28కి శత జయంతి ముగుస్తుంది. కాబట్టి ఈ 27 దగ్గర నుంచి శత జయంతి సభలు ప్రారంభించి 2028 మార్చి 16 నాటికి పూర్తి చేయాలని ఊరికి సంకల్పించాం. ఎంతవరకు జరుగుతుందా అనేది మా నాన్న మాకు సంకల్పం చేయాలి, భగవంతుడు కూడా మాకు అనుగ్రహించాలి. ఇలా చేద్దాం అనుకున్నాం అనే విషయాన్ని సత్యనారాయణమూర్తి గారి దగ్గర ఊరికే ప్రస్తావిస్తే, అయితే ఇది వర్ధంతి సభ కాదమ్మా, శత జయంతి సమారోహణ సభలాగా చేద్దామని అన్నారు. సరే, దానికి ఒక పునాదిగా పల్లెపాలెంలో జరగడం అనేది చాలా చిత్రం. అది మరి మా అమ్మ బలంగా కోరుకుందేమో నాకు తెలియదు. ఇక్కడే నా పుట్టింట్లో జరగాలని ఆవిడ బహుశా ఒక ఆర్డర్ వేసిందేమో. ఇది చాలా యాదృచ్ఛికంగా 10 రోజుల క్రితం అనుకున్నాం, అయినా మేము కూడాను సరే వస్తామండి మేము తప్పకుండాను. యాక్చువల్గా 4 అక్క చెల్లెళ్ళం వద్దాం అనుకున్నాం, కానీ షార్ట్ నోటీస్ అవ్వడం వల్ల ఎవరి దాంట్లో వాళ్ళు ఆపుకుని రావడం ఇబ్బంది వచ్చింది. ఆ పెద్దక్క అందులో డాక్టర్ కాబట్టి తన పేషెంట్స్ని చూసుకుని రావడం, ఇవన్నీ కొంచెం ఇబ్బందులు వచ్చాయి. లేకపోతే 4 వచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము అనుకునేది 2027లో శత జయంతి ఇప్పుడు సమారోహణ అన్నట్టుగానే శత జయంతి సభ ప్రారంభించడం అనేది పల్లెపాలెం నుంచే ప్రారంభించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఇక్కడ పల్లెపాలెం వారి అల్లుడు అనేసరికల్లా అందరూ కూడా అల్లుడిని నెత్తిన పెట్టుకుని చూస్తారు. కాబట్టి తప్పనిసరిగా దిగ్విజయంగా జరుగుతుంది అనేది నా ఆశ, ఆకాంక్ష కూడాను. అక్కడి నుంచి పూర్తి చేయాలని 28 వరకు పూర్తి చేసి, మా ఏంటంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు తక్కువ మంది అయినా కూడా ఇక్కడ మీ అందరూ కూడా కొంచెం పండితులు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి నాన్నగారి సాహిత్యం మొత్తాన్ని మేము మొత్తం ఉషశ్రీ సాహిత్యం అనే పేరు మీద తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంటే చాలా రచనలు బయట ప్రపంచానికి తెలియవు. అందరికీ కూడా ఉషశ్రీ అంటే రామాయణం, భారతం, భాగవతం ఇవే అనుకున్నారు. కానీ 1962లో వెంకటేశ్వర కళ్యాణం అనే యక్షగానం రాశారు. అది అప్పుడు నటరాజ రామకృష్ణ గారు అనేక వేల ప్రదర్శనలు ఇచ్చారు, ఆయన కోసమే రాయించుకున్నారు. ఇంకా అంతకు ముందర అంటే వాస్తవానికి అది ఇంకా జరగాల్సింది, అదేదో కొంచెం చిన్న ఏదో మాట పట్టింపులేవో వస్తాయి కదా ప్రతి వాళ్ళకేను. సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో కూడా దాన్ని ప్రదర్శించారు. అప్పటికి నాన్న చాలా చిన్న వయసు, 30-32 ఏళ్ళు కూడా ఉండవు. ఆ వయసులో తనని పరిచయం చేయలేదు అనే బాధ కొద్దో ఎందుకో కానీ అప్పటి నుంచి ఆపేశారు. అది అంటే నాన్న రాసిన దాన్ని వేరే వాళ్ళ పేరు మీద చెప్పుకునేసరికి కొంచెం ఆయనకు మనసు గాయపడి ఉండొచ్చు. నేను ఇంకా అప్పటికి పుట్టలేదు కాబట్టి నాకు తెలియదు, నేను ఊరికే ఊహిస్తున్నాను. అది అంతకు ముందర కాలేజీ రోజుల్లో పనిచేస్తున్నప్పుడు రాగహృదయం అశ్వఘోషుడి కథని రాశారు. దాన్ని కూడా యక్షగానం కింద రాశారు. 1961 ప్రాంతంలో కృష్ణా పత్రికలో 30 వారాల పాటు పెళ్ళాడే బొమ్మ అని ఒక నవలా లేఖావళి రాశారు. అసలు ఆ ప్రక్రియలో అంతకు ముందర ఎవరూ రాయలేదుట. ఆ ప్రక్రియలో లెటర్స్ మామూలుగా మ్యూజింగ్స్ అవన్నీ ఉన్నాయి. అయితే అందులో ఏంటంటే ఆ నవలా లేఖావళిలో రాసిన దాంట్లో ప్రతి అంశం ఈ రోజు కూడా మనకి బాగా ఉపయోగపడేలా కనిపిస్తాయి. అంటే మామూలు జనరల్ సబ్జెక్ట్స్ మీద డిస్కషన్. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఈ మధ్యన చూస్తున్నాం పెళ్ళిళ్ళు, ఇవాళ పెళ్ళైతే 3 నెలలకి మళ్ళీ విడాకులు, మళ్ళీ వాళ్ళ ఇష్టం, ఎట్లా అంటే అలా భయంకరంగా ఉంటుంది. ఏడాది ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నారంటే అమ్మ బాగానే ఉన్నారు అనుకునేలాగా వచ్చేసాయి. అందుకని పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఆలోచించి పెళ్లి చేసుకోవాలి అని ఒక అన్నగారిగా చెల్లెలికి సలహా ఇస్తున్నట్టుగా 30 వారాల పాటు లేఖలు రాశారు. ఈ లేఖల గురించి వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా చామర్తి కనకయ్య గారు, మీ అందరికీ పరిచితులే, ఆయన కనక ప్రవాసి అంటాం.
ఆయన దగ్గరికి నేను అంటే నాన్నగారి మీద నేను రీసెర్చ్ చేయడానికి అని చెప్పి సబ్జెక్ట్ కోసం అని చెప్పి కనకయ్య గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను నేను. అంటే ఫస్ట్ మా నాన్నగారి మీద పిహెచ్డి చేసింది నేనే. అంతకుముందర వేరే వాళ్ళు ఎంఫిల్ చేశారనుకోండి. ఎందుకంటే భాగ్యరేఖ అని ఆ అమ్మాయి ఎంఫిల్ చేసింది. ఈ పిహెచ్డి చేయడానికి సబ్జెక్ట్ అంతా కావాలి కదా అని కనకయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళింది ఆయన దగ్గరికి 97, ఇవి రాసింది 61. ఈ 61 నుంచి 97 వరకు అంటే 36 సంవత్సరాల పాటు ఆ ప్రింటెడ్వన్నీ ఆయన దగ్గర దాచి ఉంచారు. చాలా ఆశ్చర్యం. ఇప్పుడు మనమే దాచుకుంటాం ఎప్పుడైనా సరే, స్వార్థంగా మనది చిన్న ముక్క పడినా మనం దాచుకుంటాం, లేదు మనది కూడా దాచుకోం. ఒక స్నేహితుడిది అంత దాచారనేసరికి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమీ ఆశించకుండా ఒక స్నేహితుడు అంత దాచారంటే దాన్ని మనం తప్పనిసరిగా బయటికి తీసుకురావాలి. పిల్లలుగా పుట్టినందుకు ఎవరి కడుపునైనా సరేనండి, ఏదో పుణ్యం చేసుకుంటే కానీ ఫలానా వాళ్ళ కడుపును పుట్టమని మనం తప్పనిసరిగా అనుకుంటాం. ఏదో పుణ్యం చెయ్యాలి, ఎప్పుడో ఏదో పుణ్యం చేసి ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా నాన్న రుణం తీర్చుకోవాలంటే వీటి గురించి ప్రస్తావించాలి ఎక్కడైనా అని అనుకున్నాం. సరే, దాన్ని అలా మా ఊరికి అలా తీసుకుని ప్రతి వారం దాన్ని ఊరికే నాకు టైపింగ్ చేసుకోవడం వచ్చు కాబట్టి ఊరికి అలా కంపోజ్ చేస్తూ దాంట్లో నచ్చిన వాక్యాల్ని అండర్లైన్ చేస్తూ అట్లా ఉంటే అనుకోకుండా మాకు ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం ఉన్న అమ్మాయి నాగమంగ అని అమ్మాయి విజయవాడలో మ్యారిస్టెల్లా కాలేజ్ అని ఉంది. అది అటానమస్ అనమాట, అటానమస్ యూనివర్సిటీ కింద వస్తుంది. అందులో తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది ఆ అమ్మాయి. అనుకోకుండా ఈ కాగితాలు తన దగ్గరకు కూడా వెళ్ళాయి. అందరం మనం ఒకరితో ఒకరు పంచుకుంటా, లేకపోతే ఇప్పుడు ఫేస్బుక్ వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తున్నాయి కూడా. తను చూసిన వెంటనే తను అందులో డీన్గా ప్రమోట్ అవ్వగానే ఇమీడియట్గా ఇందులోంచి ఒక 4 లేఖలు తీసి డిగ్రీ పిల్లలకి సిలబస్ కింద పెట్టింది. అది మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళ గురించి తెలుసుకోవాలంటే పిల్లలకి పాఠాల రూపంలో చెప్తేనే తెలుస్తుంది. మనకి అందరి కవుల గురించి అలాగే తెలుసు, వాళ్ళతో కవులతోటి మనకి ముఖాముఖి పరిచయం అక్కర్లేదు. వాళ్ళ రచనల ద్వారానే మనం వాళ్ళతోటి పరిచితులం అవుతాం, వాళ్ళతోటి మనం సంధానం అవుతూ ఉంటాం. అలాగా ఆ పెళ్ళాడే బొమ్మ అనేది అంటే నా చేత అది బయట పెట్టించాలనుకున్నారేమో, మరి నేను పిహెచ్డీకి అని వెళ్ళి ఉండకపోతే అసలు అది బయటికి తీసుండే వాళ్ళని కాదు అసలు ఎవరును. ఆయన దగ్గర ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు కదా. వాటితో పాటు కనీసం ఒక 100 కథల దాకా తీసిచ్చారు ఆయన నాకు. అన్ని పేపర్ కటింగ్స్, ఇలా ముట్టుకుంటే పొడి రాలిపోతున్నాయి. ముందర నేను చదివినా చదవపోయినా వీటిని పొందుపరచాలని ఫస్ట్ వాటిని అన్నిటినీ లామినేట్ చేయించేసి, ఇంకా ఆలస్యం అయితే లామినేట్ చేస్తే కరిగిపోతాయని కూడా అన్నారు. అయినా సరే జాగ్రత్తగా ఫస్ట్ అన్నిటినీ లామినేట్ చేయించి పక్కన పెట్టాం. ఇవి ఎవరికి చాలా మందికి బయట ప్రపంచానికి తెలియవు. మా ఇంట్లో కనీసం నాన్న ఎప్పుడు కూడా నేను ఇవి రాశాను అని కూడా చెప్పేవారు కాదు. తను రాసినది కానీ తన గురించి కానీ ఇంట్లో మాట్లాడడం అనేది మాకు అసలు తెలియదు. ఎవరైనా వచ్చి ఇదిగో మీ నాన్న ఎలాగా, మీ నాన్న అది చెప్పాడు, మీ నాన్న చెప్తే ఇది చేశారు అని ఎవరన్నా వచ్చి చెప్తే తెలుసుకోవడమే మేము. ఎందుకంటే ఇంటికి వస్తే చెప్పాం కదా, నాన్న అంటే నాన్న అంతే, సామాన్యమైన నాన్న, సామాన్యమైన పిల్లల్లాగే హాయిగా ఉండేది అన్నమాట ఇంట్లో. అలాగే మనకి విశ్వనాథ సత్యనారాయణ గారి ఫొటోస్ బాగా ఈ మధ్యన మనం బయట చూసి ఆయన కూరలు తరుగుతున్న ఫోటోలు విపరీతంగా బయటకు వచ్చింది, చిన్న పంచెలాగా కట్టుకుని అని. నాన్నగారు మొట్టమొదటి నుంచి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి మార్గంలోనే వెళ్తున్నానని ఆయనే చెప్పుకున్నారు. అదేవిధంగా నాన్నగారు రాసిన పుస్తకం ఏంటి, ఈ కథలు ఈ నవల లేఖావళి కాకుండా అమృత కలశం, జ్వలిత జ్వాల, మల్లెపందిరి అని 3 పుస్తకాలు కథల సంపుటాల కింద వేశారు. ఈ అమృత కలశం పుస్తకానికి ముందు మాట రాశారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ శైలి అంతా చూసి ఆయన దానికి హెడ్డింగ్ ఏం పెట్టారంటే ఇది ఉషశ్రీ మార్గము. ఆయన పెట్టిన మాటే అది. అంటే 62లో అది జరిగింది. తర్వాత ఎప్పుడో నాన్న 72లో 73లో ఆకాశవాణిలో రామాయణ భారతాలు మొదలు పెట్టారు. కానీ 62లోనే విశ్వనాథ సత్యనారాయణ గారు రాయడంతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ తన వెంట తీసుకుని వెళ్ళేవారట ఆయన. సభలో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆలస్యంగా అంటే ఇచ్చిన టైం కంటే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే ఆపించేసిన ఆయనకు కోపం వచ్చేది కాదట. ఆయన అన్నమాటే కదా ఇది ఉషశ్రీ మార్గము అని, టైం పంక్చువాలిటీ ఉండాలని అంటూ ఉండేవారనమాట. అలాగా విశ్వనాథ సత్యనారాయణ గారి చేత ముందు మాట మల్లెపందిరితో పాటు జ్వలిత జ్వాల కథ గురించి కూడా మేము ఒకసారి ఒక సెమినార్ పెట్టాం హైదరాబాద్లోనే. అంటే ప్రపంచ కథా చరిత్రలో చాలా విలక్షణమైన కథ. అసలు ఎప్పుడు అలాంటి కథ చదివి ఉండం. కాకపోతే అందరికీ తెలియకపోవడానికి కారణం ఏంటంటే అసలు తనే ఆ కథని మళ్ళీ ప్రచురించుకోలేదు, అసలు ఎక్కడా ప్రచారం చేసుకోలేదు.
ఇంట్లో పుస్తకం ఉంది కాబట్టి ఇప్పుడు మేము చదువుతున్నాం. ఆ కథ చాలా చాలా చిత్రంగా ఉంటుంది. దానికి కూడా గోపీచంద్ గారు ముందు మాట రాశారు. నాణ్యానికి రెండు వైపులాగా చూడాలి, మొదటి వైపునే కాదు బొమ్మ బొరుసు రెండు చూడాలి అంటూ చాలా మంచి ముందు మాట రాశారు దానికి. అట్లా ఈ 3 కథల సంపుటాలతో పాటు అనేక వ్యాసాలు ఉన్నాయి. కవిత్వం సోమరుల సత్రం అని ఒక వ్యాసం ఎప్పుడో రాశారు. దైనిక్ జాగరణ, సైనిక్ సమాచారి లాంటి పత్రికల్లో వచ్చేవి అప్పుడు. అలాగే నాన్నగారి మీద విమర్శించినవి కూడా చాలా దాచిపెట్టుకున్నారు ఆయన. ఆర్ఎన్ సెల్లా గారిని 1 టౌన్ 2 టౌన్ ఏదో హెడ్డింగ్తో రాసేవారు ఆయన. ఆ రాసిన దాంట్లో ఆయన చాలా నిజాయితీగా రాసేవారు. ఒకవేళ నాన్న మాట్లాడింది బాగుంటే బాగుందని, బాలేకపోతే బాలేదని విమర్శించేవారు ఆయన. విమర్శని కూడా కట్ చేసి పెట్టుకునేవారు. ఇప్పుడు మనం తెల్లారితే చూస్తున్నాం, రాజకీయాలే అక్కర్లేదు, సాహిత్య రంగంలో కూడా ఎవరినైనా విమర్శిస్తే చాలు కోపం వచ్చేస్తుంది. తాను చెప్పింది కరెక్ట్ అని అనుకోవాలని అనేది ఎవరికి వాళ్ళకి ఒక అహంకారం ఉంటుంది ప్రతి వాళ్ళకి. కానీ మేము అవన్నీ చూసిన తర్వాత అర్థమైందంటే, వాళ్ళు పంపితే తన తప్పును తను దిద్దుకోవడం కోసం దాచుకున్నారేమో. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఎవరు దేవుళ్ళం కాదు కాబట్టి ఎవరు తప్పు చేయకుండా ఉండలేం. అలాగా ఆ కటింగ్స్ అన్నీను చూస్తే అంటే ఒక పెద్ద కట్ట అంత కనిపించింది అనమాట మాకు. అన్నిటినీ కలిపి రామాయణం, భారతం వాటి మీద విశ్లేషణ చేస్తూ రాసిన ఒక వ్యాసాల సంపుటి. రామాయణంలో స్త్రీ అని స్వాతి వాళ్ళకి అప్పట్లో రాశారు, రామాయణంలో రమణీమణిలోని హెడ్డింగ్ తోటి. అవి ఈ పెళ్ళాడే బొమ్మ ముఖ్యంగా అది ఎందుకంటే ఈరోజు చదివినా ఈరోజు కరెంట్ టాపిక్స్ తోటి మనం కనెక్ట్ అవుతూనే ఉంటాం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, ఇప్పుడు పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అని చెప్తూనే, అంటే ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్తూనే ఈ కథలన్నీ చెప్తూ ఉండేవారు. అయితే నేను గమనించినంత వరకు నాన్న పెన్ను పుచ్చుకుని పెన్ను మూసిన రోజు వరకు కూడా ఏ కథ రాసినా తప్పనిసరిగా అందులో రామాయణం, భారతం ప్రస్తావన ఉంటుంది. ఏదో ఒక వయసులో రామాయణాలు అంటే ఇష్టం, ఒక వయసులో కమ్యూనిజం అంటే ఇష్టం, ఇంకో వయసులో ఇంకొక సాహిత్యం అంటే ఇష్టం అనేది కనబడలా. తను 21 ఏట మొదలు పెట్టారో 20 ఏట మొదలు పెట్టారో తెలియదు, కానీ మొదటి రోజు నుంచి ఉన్న రచనలు పరిశీలిస్తే కనుక అన్నిట్లలోనూ రామాయణ భారతాల ప్రస్తావన కనిపించింది. అప్పటి నుంచి అదే మాట తీరు, సెటైరికల్గా మాట్లాడడం, నిజాయితీగా మాట్లాడడం. తనని ఎవరో ఏదో అనుకుంటారని, ఇక్కడ ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, ఏదో అనుకుంటారు అనడానికి. ఒకసారి ఏలూరులో ఒక సభ పెట్టారు. ఆ సభ 2 రోజులు 3 రోజుల సభ. 3వ రోజున కనకాభిషేకం చేయాలి. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజున అప్పుడు ఎన్టీ రామారావు గారిని విమర్శించారు. ఆయన ఏదో ఎడం చేత్తో అభయం ఇస్తారని ఏదో ఉన్న మాటనే అన్నారు, కానీ వ్యతిరేకంగా ఏం చెప్పలే. 3వ రోజున కనకాభిషేకం క్యాన్సిల్ అయిపోయింది. వచ్చేసారి హాయిగా ఏమి పెద్ద సీరియస్గా తీసుకోలే. ఇంకా అంటే మేము ఇంట్లో వాళ్ళని గమనించినంత వరకు చెప్తున్నామండి, నాన్న చెప్పిన విషయాలు ఏమీ లేదు, మేము గమనించుకున్నవే. ఎవరు ఎక్కడ ఏ బిరుదు ఇచ్చినా దాన్ని అక్కడే వదిలేసి వచ్చారు. అంటే అదేదో అహంకారం అనుకోకూడదు. ఎప్పుడు ఏ మాట అడిగినా కూడా అందరితోటి ఒకటే అన్నారు. వాల్మీకి, వ్యాసుడికి ఏం బిరుదులు ఉన్నాయి, మనం ఏమైనా వాళ్ళకంటే గొప్పవాళ్ళమా? తన ఆలోచన అంతే. అలా అని బిరుదులు పుచ్చుకున్న వాళ్ళని మనం తప్పు పెడుతున్నామని కాదు. ఇక్కడ కేవలం నాన్న అంటే నాన్న వరకే. మళ్ళీ దీన్ని రాజుగారి మొదటి భార్య అంటే 2వ భార్యకి ఎలా అన్నట్టు మనం వర్తించుకోవద్దు. ఎవరు కూడా ఏ బిరుదు స్వీకరించలేదు. అందుకని ఎక్కడ ఏం రాసినా ఉషశ్రీ అన్న పేరు ఉంటుంది, కానీ ఎవరెవరో అంటారికి ఆంధ్ర వాల్మీకి లేకపోతే కనుక మరొక వ్యాసుడు అని అన్నా కూడా ఇంట్లో ఒక్కటి బిరుదుకి సంబంధించిన షీట్ అనేది కనపడదు మాకు. అసలు సన్మాన పత్రాలు కానీ మనం ఎంత ఎప్పుడు అదే అనేవారు, మనం ఏం గొప్పవాళ్ళమమ్మా, వాల్మీకి కంటే వ్యాసుడి కంటే సృష్టిస్తే నేను గొప్పవాడినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని మనం మన మార్గంలో అందరికీ మనం ప్రచారం చేస్తున్నాం అని అంతే ఇదిగా ఉండేవారు. ఎవరు తనతో వస్తే వాళ్ళకి ఏ శాల్వా వస్తే అది ఇచ్చేసేయటం, ఏ మొమెంటో ఇస్తే అది ఇచ్చేయడం, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు. ఇక ముందర చెప్పినట్టుగానే అంటే ఇప్పుడు ఈ అన్ని బ్రీఫ్గానే చెప్తాను, ఎక్కువ చెప్పనందుకు మీకు విషయాలు తెలియడం కోసం అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ చెప్పిన ఈ సాహిత్యం అంతటినీ కూడా 100వ జయంతి నాటికి ఒక పెద్ద సెట్గా తీసుకురావాలనేది మా కోరిక. అది ఉషశ్రీ సాహిత్యం పేరిట మొదటి రోజున ఏ రచన ఉందో అదంతా ఆ డేట్స్ వైజ్గా ఆర్డర్లో చేసుకుంటూ, తను కన్ను మూసే ముందర రామాయణంలో హనుమంతుడు అని ఎవరితో ఎలా మాట్లాడాలి అనే టాపిక్ మీద రాస్తూ అది కొంచెం ఇన్కంప్లీట్గా ఉండగానే నాన్నగారు కన్ను మూశారు. అప్పుడు అది పెద్దక్కయ్య కంప్లీట్ చేసింది ఆ పుస్తకాన్ని. నాన్న స్టైల్ చూసి నాన్న చెప్పిన క్యాసెట్లు విని జాగ్రత్తగా పరిశీలిస్తూ మళ్ళీ శైలిలో తేడా వస్తే పుస్తకం బాగుండదని ఆ పుస్తకం పూర్తి చేసింది అక్కయ్య. అట్లా మొదటి రోజు నుంచి ఆఖరి రోజు దాకా వచ్చిన పుస్తకాల వరకు
అన్ని పుస్తకాలని కలిపి రామాయణ భారతాలతో కలిపి ఉషశ్రీ సాహిత్యం పేరిట ఆ రోజుకు తీసుకురావాలనేది మా పెద్ద సంకల్పంగా ఉంది. అన్ని ఖర్చుతో కూడిన పని, చూద్దాం దేవుడు ఎలా సహకరిస్తే అలా జరుగుతుంది అనుకుంటున్నాం. ఆ తర్వాత అంటే ఇది సాహిత్యం వరకు నేను చెప్పదలుచుకున్నది. ఒక తండ్రిగా చెప్పాను, నలుగురు ఆడపిల్లల్ని కూడా వ్యక్తిత్వంతో పెంచారు. ఎవరి దగ్గర తలం చక్కర్లేదమ్మా, మీ వ్యక్తిత్వం మీద మీరు ఉండండి, మీరు నిజాయితీగా ఉండండి. అందువల్ల ఈ వ్యక్తిత్వం ఉంటే ఉద్యోగాల్లో ఉండే కష్టాలు మనకి తెలుసు. వ్యక్తిత్వంతో ఉన్నవాళ్ళం ఎక్కువ రోజులు ఉద్యోగాలు కూడా చేయలేం. వాళ్ళు ఏదో అంటారు, మనం తల వంచుకోలేక బయటకు వచ్చేస్తూ ఉంటాం. సరే, ఇవి అందరికీ చాలా మందికి జరుగుతాయి. అది అలాగా నలుగురిని గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత నేనైతే పెళ్ళై మా అబ్బాయి పుట్టాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇక్కడ సందర్భం కాకపోయినా మా హస్బెండ్ కంప్లీట్గా నాకు సహకరించడం వల్ల నాకు చాలా సులువైంది. ఎందుకంటే అప్పటికి చంటి పిల్లాడిని ఒకళ్ళు పట్టుకుంటే కానీ నేను యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోలేనప్పుడు ఈ బయట కేర్ సెంటర్లలో పెట్టడం అది నాకు ఇష్టమైన పని కాదు. తన జర్నలిస్ట్ కాబట్టి నేను ఉదయం పూట కాలేజీకి వెళ్ళేదాన్ని, తన నైట్ డ్యూటీ చేసేవారు కాబట్టి పిల్లాడిని ఇద్దరిని చేతులు మార్చుకుంటూ చేసుకొచ్చాం. అలాగే నేను కూడా ఎంఏ పిహెచ్డి పూర్తి చేశాను. పెద్దక్కయ్య కూడా మెడిసిన్ చేసి పిహెచ్డి పూర్తి చేసింది. రెండో అక్కయ్య డబల్ ఎంఏ చేసి బిఈడి చేసింది. చెల్లి మాత్రం గ్రాడ్యుయేషన్తో ఆగిపోయింది, కానీ సరే తను ఫైన్ ఆర్ట్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది మా నలుగురిని నాన్నగారు పెంచిన వ్యక్తిత్వం. అట్లాగే మా అమ్మకి పూర్తిగా సాయంగా ఉండేవారు. అంటే మగ దురహంకారం అనేది మా ఇంట్లో ఎప్పుడు చూడలే. అందరూ సమానమే అన్నట్టుగా ఆయన ఏదైతే రచనల్లో రాశారో, చాలామంది మనం చదివినప్పుడు రచనల్లో ఒకలా కనిపిస్తారు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఒకలా కనిపిస్తారు. కానీ తను ఏది ఆచరించారో దాన్ని మాత్రమే తన రచనల్లో చూపించారు. ఆచరించకపోతే అసలు ఆ విషయాన్ని ప్రస్తావించేవారు కాదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే తనకు అది కష్టంగా అనిపిస్తుంది. అందువల్ల చెప్పినదే చేశారు, చేసిందే చెప్పి చూపించారనమాట. అలాగే మమ్మల్ని పెంచినప్పుడు మా చదువుల విషయంలో కానీ, మేము చెయ్యాలనుకునేవి చేయించడం విషయంలో కానీ అన్నీ ఎప్పుడూ కూడా మాకు వెనకాలే ఉండి, ఎప్పుడైతే మన శాస్త్రం చెప్పినట్టుగా 16 ఏళ్ళ తర్వాత పిల్లల్ని స్నేహితులుగా చూడాలి అని శాస్త్రం చెప్పినట్టుగానే స్నేహంగానే చూశారు. ఏ విషయంలోనూ బలవంత పెట్టకుండా. ఇదన్నీ కేవలం నాన్న వ్యక్తిత్వం గురించి చెప్పడం కోసం చెప్తున్నా. ఒక్కొక్క పార్శ్వం ఆయన జీవితంలో ఎలా ఉంది అని చెప్పడానికి. సాహిత్యం ముందర చెప్పాను. వ్యక్తిగతంగా మాత్రం పూర్తిగా పెళ్ళిళ్ళ విషయంలో కూడా స్వేచ్ఛనిచ్చారు. కానీ ఆయన మాటే మేము విన్నాం, కానీ ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చారు. అంటే తన భావనలో ఎప్పుడూ కూడా మార్పు లేదు. చిన్నప్పటి నుంచి రాసిన రాతని అలాగా ఆయన పెంచుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ రచనల విషయంలో ఒక విషయం ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. మా తాతగారు, అంటే పెద్దవాళ్ళకి బాగా తెలియచ్చు, పురాణపండ రామ్మూర్తి గారు వ్యాస భారతాన్ని పూర్తిగా సంస్కృత భారతాన్ని యథాతథంగా పక్కన తెలుగులోకి రాశారు. ఆ రాసేటప్పుడు దానికి నాన్నగారి వయసు 26 ఏళ్ళు, కేవలం డిగ్రీ పూర్తయి ఉంటుంది బహుశాను. ఆ సమయంలో తాతగారు కొద్దిగా గ్రాంధికంలో రాస్తే దాన్ని మొత్తాన్ని వ్యావహారికంలోకి రాశారు. అంటే మొట్టమొదట భారతాన్ని రాసే టైంకి నాన్న వయసు 26. ఆ వయసులో ఇప్పుడు మనం ఎలా ఉంటామో మనకు తెలుసు అసలు. అంటే భగవంతుడు నాన్నకి ముందరి నుంచి రామాయణం భారతం అనేది అలా నూరిపోసి పంపించి ఉంటాడనిపిస్తుంది. చివరిదాకా రామాయణ భారతాలను విడిచిపెట్టలేదు. ఎన్ని కథలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని పనులు చేసినా, ఎవరినైనా పిలవాలంటే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటుంటే ఎవరై వాళ్ళు సుగ్రీవులు ట్రెండ్రా అంటూ ఉండేవారు. కలిసి ఉంటే రామలక్ష్మణులు బాగున్నారు, అవే తప్పించి చెప్పులు పోతే కూడా అమ్మ ఎవరో పాదుకా పట్టాభిషేకం చేశారనేవారు. అంటే ఎక్కడ మాట్లాడినా కూడా ప్రతి దాంట్లో కోపం వచ్చినా, హాస్యంగా మాట్లాడినా, ఒక విషయం గురించి మనకి చెప్పాలనుకున్నా, ఏ విషయాలు మాట్లాడినా అన్నీ భారత రామాయణాలతోటి అలాగా అనుసంధానం అయిపోయి ఉండేది. అట్లా 26వ ఏట మొట్టమొదటిగా భారత రచన ప్రారంభించారు. తన 63వ ఏట కన్ను మూసే ముందర కూడా ఆకాశవాణి వాళ్ళు వచ్చి ఆర్కైవ్స్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా భారతం రికార్డ్ చేసుకుని వెళ్ళారు, భాగవతం రికార్డ్ చేసుకుని వెళ్ళారు వాళ్ళు. అలాగా నిజంగా చెప్పాలంటే జీవితం ప్రారంభం నుంచి చివరి దాకా కలం మాత్రం ముయ్యలేదు. కన్ను మూసిన తర్వాతే కలం మూసినట్టు అయింది. అలా ఈ రెండు కోణాలు ఎందుకు చెప్తున్నానంటే, రచనలు రాసిన, బయట అంతమంది పల్లకీలో ఊరేగించిన, ఇంటికి వచ్చారంటే అది గడప బయటే తనవన్నీ వదిలేసి లోపలికి అడుగు పెడుతుంటే మాకు నాన్న అంతే. అమ్మకి సహాయం చేయడం కానీ, నలుగురు ఆడపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే 9 క్యారేజీలు రెడీ చేయాలంటే ఎంత కష్టమో తెలుసు.
పొద్దున్నే లేచి అప్పటికి ఇంకా కుంపట్లు, ఇంకా గ్యాస్ స్టవ్ కూడా లేదు అప్పటికి, కుంపట్లు వెలిగించి కూరలు తరిగిచ్చి ఇంట్లో మా నాన్నే అంతే, నాన్నలాగే అమ్మకి సాయం చేసేవారు. నేను భర్తని అనే అహంకారం ఎప్పుడు చూడలే. ఒక్కరోజు కూడా మా అమ్మని గ్లాసుడు మంచినీళ్ళు ఇమ్మని అడగలేదు. తన పని తను చేసుకునేవారు. ఆయన్ని చూసి మేము నేర్చుకునేవాళ్ళం అంతే. మాకు కూడా ఏ పని చెప్పకపోయినా అయ్యో నాన్న పని నాన్న చేసుకుంటున్నారు, మనం కూడా మన పని మనం చేసుకోవాలి అని ఆయన చేతల్లో చూపించారు. ఏ రోజు టీ పెట్టి ఇమ్మని అడగడం కానీ, కంచంలో అన్నం పెట్టి ఇవ్వమని అడగడం కానీ అసలు ఆయన ఎప్పుడూ చేయలేదు. 9 అయిందనేసరికల్లా 4 ఆడపిల్లలకి, అమ్మకి నాన్నకి 6 కంచాలు 6 గ్లాసులు నీళ్ళు. అంటే మేము ఇంకా చిన్నపిల్లలం అప్పటికి, ఇంకా మాకు కొంచెం ఊహ వచ్చేవారికి, తర్వాత మేము అందుకున్నాం అది వేరు. పెట్టేసేవారు, గబగబగా అయిపోయేది. ఎవరి మా నాన్న వాళ్ళ టైం కల్లా వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్స్కి, నాన్న ఆఫీస్కి, అందరికీ. అంటే ముందర నుంచి కూడా ఒక సింపుల్ లైఫ్, ఇంట్లో ఎప్పుడు చాలా చాలా సామాన్యంగా ఉండేవారు. నాన్నని ఇప్పుడు మాకు చాలా మంది పెద్దవాళ్ళని చూసినప్పుడు ఎవరినైనా కలవడానికి రావాలండి అంటే దానికి ఒక టైం అంటారు, 1,00,000 ప్రశ్నలు వేస్తారు మమ్మల్ని. మీరు ఏం అడుగుతారు, ఏం చేస్తారు, ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తారు. మాకు అంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఇలా ఉంటారని అంటే మా అమాయకత్వం ఉంటుందని మాకు తెలియదు. ఎందుకంటే మా ఇంటికి ఎప్పుడు ఎవరు వచ్చినా హాయిగా స్వేచ్ఛగా వచ్చేవారు. ఫోన్ పెట్టుకోలేదు ఎప్పుడు, నాన్న ఫోన్లు వచ్చిన రోజులు కూడా ఫోన్ పెట్టుకోలేదు. వాళ్ళు నేరుగా వచ్చేవారు. మహా అయితే నిద్రపోతుంటే లేపేవాళ్ళం కాదు, ఒక అరగంట కూర్చోండి అనేవాళ్ళం. ఎందుకంటే ఆ నిద్ర లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఎవరు వచ్చినా చాలా సింపుల్గా మాట్లాడేవారు. తనకు ఒక అసిస్టెంట్ని పెట్టుకోవడం, లేదా ఒక టైమింగ్స్ మెయిన్ చేయడం, రాస్తారు కదా అందరూ లిస్ట్ చేసుకోవడం అంతా అలా ఉండేది కాదు. ఎవరు వచ్చినా సరే మామూలుగా స్వేచ్ఛగా వచ్చేవారు, హాయిగా మాట్లాడేవారు. కాలేజీలకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టం చూపించేవారు. కాలేజీ పిల్లలు కూడా వచ్చి మాట్లాడేవారు, తీసుకెళ్ళేవారు. అంటే మనిషి ఇంత సింపుల్గా ఉంటారు అనేది నాన్న దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నాం. ఈవెన్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా అలాగే ఉండేవారు. ఆయన జీవితంలో ఒక్కసారి చూడడం అయింది. 7th క్లాస్ చదివేటప్పుడు, మేము 8th వచ్చేసరికల్లా ఆయన పోయారు కాబట్టి మాకు ఇంకా తర్వాత తెలియదు. ఆ వెళ్ళినప్పుడు ఈ జ్ఞాపకం అలా ఎందుకు ఉండిపోయిందంటే చాలా అతి సామాన్యుడిగా ఉంటారు ఆయన కూడాను. బహుశా మరి ఆయన నుంచి వచ్చిందో ఈయనకి ముందరి నుంచి ఉందో మాకు తెలియదు, కానీ అది అతి సామాన్యంగా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ. మరీ ముఖ్యంగా ఏదైనా మీటింగ్కి పొలిటీషియన్స్ వస్తారన్నా, సినిమా వాళ్ళు వస్తారన్నా వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అక్కడ చూడడానికి వచ్చేది రాజకీయ నాయకుల కోసం వస్తారు, లేకపోతే సినిమా వాళ్ళ కోసం వస్తారు. మనం వెళ్ళి మన పరువు తీసుకోవడం ఎందుకని వెళ్ళేవారు కాదు. ఇదేదో అహంకారం కోసం కాదు, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది అంతే. అలాగా చిన్నప్పటి నుంచి చూసి చూసి అలా అయిపోయి మాకు ఎలా అయిపోయిందంటే చివరికి అంటే మేము దేవుడి కంటే కూడా ఎక్కువ సార్లు నాన్న జపం చేస్తామేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరం ఏది సమస్య వచ్చినా అమ్మ కొంచెం అమాయకంగా ఉండేది కాబట్టి అమ్మని ఎక్కువ అడగడం ఉండేది కాదు. ఆడపిల్లలకి సంబంధించిన విషయాలు కూడా నాన్నతోటి మాట్లాడుకునేంత చనువు ఉండేది. పెళ్లి విషయాల దగ్గర నుంచి ఏమ్మా మీకు నచ్చితేనే చేస్తాను అని అమ్మ చేత అడిగించడం కాదు, నాన్నే వచ్చి అడిగేవారు. ప్రతి విషయంలో మాకు ఇలా కన్ను మూసుకుని తెరిస్తే ఏ పని చేస్తున్నా కూడా తండ్రే కనిపిస్తూ ఉంటారు. అలా తండ్రి అనే పదం, నాన్న అనే పదం అణువణువున ఉండిపోయేలాగా చేయడం అనేది ఆయన గొప్పతనం. అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ పిల్లలుగా పుట్టడం అంటే ఎప్పుడు ఏ పుణ్యం చేశామో మాకు తెలియదు అసలు. ఎందుకంటే చాలామంది అమ్మో ఈ తండ్రి పిల్లలమని చెప్పుకోవాలి అంటే భయపడతారు. మేము చాలా ధైర్యంగా గర్వంగా కూడా చెప్తాం. గర్వం అంటే అహంకారం అని కాదు, ధీమాగా చెప్పగలుగుతాం. మనకేం భయం లేదు, నాన్న పిల్లలు అని చెప్పుకోవచ్చు అనేంత హాయిగా చెప్పుకునేలాగా పెంచారు, చెప్పుకునేలాగా నాన్న ప్రవర్తించారు. అది ఈ రోజున అంటే నేను ఎంత మాట్లాడమన్నా మొత్తం నెల్లాళ్ళు మాట్లాడినా కూడా తరగదు మాకు నాన్న గురించి అంత అంటే ఇంత మూట కట్టుకుంటాం ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ. ఈ రోజున ఈ జయంతి సమారోహణ సభ, నాన్న వర్ధంతి సభ సందర్భంగా మేమేం చేయాలనుకునే విషయాలని కొన్ని చెప్పాను. ముఖ్యంగా మాకు ఆత్మీయులు బంధువులు కాబట్టి ప్రత్యేక కృతజ్ఞతలను చెప్పడం నాకు ఇష్టం లేదు. మేము చెయ్యబోయే తర్వాతి సభ కూడా ఆయన సహకారంతో చేస్తాం, ఆయన ముందుండి నడిపిస్తారు. మొట్టమొదటి సభ ఇక్కడే పెడతామని చెప్పాం 2027లో. ఆ సభ ఎప్పుడనేది మీరు తేదీ నిర్ణయిద్దురు కానీ అది మొట్టమొదటిగా మనకి ప్రారంభం అవుతుంది. నమస్కారం అందరికీ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః.